ఓకేనా? స్టార్ట్ చేద్దామా? అసలు ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాడో చూద్దామా? సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెస్ ద గివెన్ సెంటెన్స్ అన్న పాసివ్ వాయిస్ అన్నాడు. ఫస్ట్ మీ అందరికి ఒక కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి. ఏంటా కాన్సెప్ట్? ఎక్కడ నోట్స్? మనకేం తెలియాలి? పాసివ్ వాయిస్ అంటే ఏంటో చాలా తొందరగా చెప్తాను, ట్రై చేయండి. మీకు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ అండి, ఖచ్చితంగా చేయండి. ఇంగ్లీష్ లో మొత్తం 12 టెన్సెస్ ఉంటాయి, సబ్ టెన్సెస్ తో కలుపుకుంటే. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెసెంట్ లో 4, పాస్ట్ లో 4, ఫ్యూచర్ లో 4. మీరు ఫుల్ బాటిల్ తాగేసిన, నిద్దట్లో ఉన్నా, కోమాలో ఉన్నా, ఏ స్ట్రక్చర్ అడిగినా తడబడకుంటా కరెక్ట్ గా చెప్పగలగాలి. ఉదాహరణకి లక్ష్మి నువ్వు చెప్పు, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ స్ట్రక్చర్ ఏంటి? వెరీ గుడ్. నేను అడిగింది పాస్ట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ లో ఒక్కటే ఉంటది వర్క్ ఫామ్, పార్టిసిపల్ V3 ఫామ్ ఉంటది పర్ఫెక్ట్ అంటే. మీరు చెప్పండి ప్రెసెంట్ పర్ఫెక్ట్ అండ్ స్ట్రక్చర్ ఏంటి? మర్చిపోయాను కదా, ఉన్నవే 12. అందులో కూడా ఒకే ప్యాటర్న్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మీరు స్ట్రక్చర్స్ మీద, టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద విపరీతమైన కమాండ్ ఉండాలండి. నిజం చెప్తాను, చాలా ఈజీ, అందులో ఏం లేదనమాట. మీరు టైం కేటాయించాలి అంతే. టెన్సెస్ స్ట్రక్చర్స్ ఏంటండి? టెన్సెస్ స్ట్రక్చర్స్ ఏంటది? ఇక్కడ చూడండి, సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ స్ట్రక్చర్స్ ఎటు నుంచి అడిగినా మీరు చెప్పగలిగితే, టెన్సెస్ వచ్చేస్తే స్ట్రక్చర్స్ వాటిని కొంచెం అటు ఇటు తిప్పితేనే పాసివ్ వాయిస్. టెన్సెస్ స్ట్రక్చర్స్ ని కొంచెం అటు ఇటు తిప్పితేనే కండిషనల్ క్లాజెస్. టెన్సెస్ స్ట్రక్చర్స్ ని కొంచెం అటు ఇటు తిప్పితేనే రిపోర్టెడ్ స్పీచ్. అది వస్తే సగం అయిపోయినట్టే. ఓకేనా? మీరు ప్రతిరోజు ఎలా అయితే ఖచ్చితంగా బ్రష్ చేస్తారో, స్నానం చేస్తారో, అలానే ఖచ్చితంగా చేస్తారు కదా, ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇంగ్లీష్ కి పక్కన పెట్టుకోండి. ఆ 1 అవర్ లో ఏం చదవాలో నేను చెప్తా, మీరు ఫాలో అవ్వండి. మీరే కూర్చొని మీరే చదువుకోవాలి, ఇంకెవరు చేయడు మనకి. నో వన్ ఎల్స్ విల్ డూ దట్ ఫర్ అస్ కదా. టెన్త్ స్ట్రక్చర్స్ మీద ఫస్ట్ లక్ష్మి నెక్స్ట్ క్లాస్ లో అడుగుతాను మిమ్మల్ని, టెన్త్ స్ట్రక్చర్స్ చెప్పడానికి కమాండ్ ఉండాలన్నమాట. ఎటు తిప్పడినా స్ట్రక్చర్ చెప్పగలగాలి, ఒక ఎగ్జాంపుల్ చెప్పగలగాలి, యూజేజ్ చెప్పగలగాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కూడా చూద్దాం కొంచెం. లేదు కదా ఆప్షన్, ఎక్కడుంది? ఓ వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి ఎన్ని ఉన్నాయి? 12 టెన్స్లు. యాక్టివ్ వాయిస్ పాసివ్ లో కూడా అవే టెన్స్ ఉంటాయా? ఎక్కడైనా అవే ఉంటాయి. ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సమీరా ఒకసారి మెసేజ్ చేస్తారా? వెరీ గుడ్. ఓకే, సో ఆన్లైన్ లో మనకి ఎవరెవరు ఉన్నారు? సమీరా ఉన్నారు కదా. ఓకే సమీరా, మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో, దీని బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ కూడా మనం చూస్తున్నాం. అసలు ఫస్ట్ చూడండి, ఈ సెంటెన్స్ చూడండి. ఏంటది? ఇషికా సా ద టైగర్ ఇన్ ద ఫారెస్ట్. ఫస్ట్ మీకు చెప్పాను కదా, మొత్తం ఎన్ని టెన్సెస్ ఉంటాయి? సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. తర్వాత ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. తర్వాత వెరీ గుడ్. ఇలా మీరు చూసినప్పుడు ఎప్పుడైనా మీకు ఏ క్వశ్చన్ అయినా కూడా దీన్ని పాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేయండి అన్నాడంటే ఫస్ట్ ఈ 12లో ఏ టెన్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు మనం లక్ష్మి అడుగుదాం, లక్ష్మి ఇది ఏ టెన్స్? ఇది సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్ ఇక్కడ ఉంది. ఓకేనా? సింపుల్ పాస్ట్. మనం ఇప్పుడు ఇలాగే ఒక 12 స్ట్రక్చర్స్, పాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. యాక్టివ్ వాయిస్ ఎలా ఉన్నాయో పాసివ్ వాయిస్ కూడా అలా 12 స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇలాగా ఏంటి ఇది ఇందులో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం.
ఇప్పుడు సింపుల్ పాస్ట్ మీ టెన్సెస్ లో స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. గో వెంట్ గాన్ లో వెంట్, ఈట్ ఎయిట్ ఈటెన్ లో ఎయిట్, టేక్ టుక్ టేకెన్ లో టుక్, ఫ్లై ఫ్లూ ఫ్లోన్ లో ఫ్లూ. అర్థమైంది కదా? ఇది ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇషిక సా టైగర్. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ ఇలా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉంటది అనమాట. సబ్జెక్ట్ ప్లేస్ లో ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఇషిక సా టైగర్. నేనేం చేశాను? టైగర్ దగ్గర తీసుకొచ్చి పెట్టా. ఇది పాస్ట్ కదా. పాస్ట్ లో మీకు తెలిసిన హెల్పింగ్ వర్బ్స్ చెప్పండి. పాస్ట్ లో యామ్ ఈజ్ ఆర్, ప్రెసెంట్ లో యామ్ ఈజ్ ఆర్, వజ్ వర్, విల్ బి. ఈ పాస్ట్ కాబట్టి ఇక్కడ వజ్ వర్ వస్తాయి. ఓకేనా? పాసివ్ వాయిస్ అంటే వర్బ్ ఎప్పుడు ఒకటే ఫామ్ ఉంటది. గుర్తు పెట్టుకోవడానికి ఇందులో టెన్షన్ లేదు, ఒక్కటే ఫామ్ ఉంటది అనమాట. ఇప్పుడు చూడండి, ఇషిక సా టైగర్. టైగర్ సింగులర్ ప్లూరలా? కాబట్టి వజ్ వాడాలి. ఇషిక వాజ్, సారీ, టైగర్ వాజ్, సీ సా సీన్. ఎక్కడున్నాయి టైగర్ వాజ్ సీన్? చూద్దాం. టైగర్ వాజ్ సీన్ ఎక్కడుంది? టైగర్ వాజ్ సీన్ ఎక్కడుంది? సో ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, బై ద ఫారెస్ట్ చూసిందా, ఇషిక చూసిందా? యాక్షన్ ఎవరు చేయబడ్డారో, యాక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు బై తర్వాత ఇమీడియట్ గా రావాలా, లాస్ట్ లో రావాలా? బై తర్వాత ఇమీడియట్ గా రావాలి. దేర్ ఫోర్ మన ఆన్సర్ ఏంటి? టైగర్ వాజ్ సీన్ బై ఇషిక. చూడండి, అన్ని ఇంత ఈజీగా క్వశ్చన్స్ రావు. మీరు ప్రిపేర్ అవ్వాల్సింది దేనికి? ప్రిలిమ్స్ కా, ఎప్పుడు మెయిన్స్ కా? మెయిన్స్ డాడీకి ప్రిపేర్ అవ్వాలి మీరు. అవుతుందా? మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఎప్పుడు నాకు ఇది సరిపోద్ది అనుకోవద్దు. ఇంగ్లీష్ లో ఎన్ని గ్రామర్ రూల్స్ అంత కష్టం కాదు. మీకు అర్థమయ్యేలా ఎవడో మీకు చెప్పలేదు, మీకు అర్థమయ్యేలా మీరు ఎత్తుక్కోలేదు మార్గం, అంతే. ఎంత డీప్ గ్రామర్ అయినా మనం నేర్చుకోవచ్చు, కష్టమేం కాదు. ఎనీ గ్రామర్ కాన్సెప్ట్ జస్ట్ మనం రోజుకి కొంత టైం స్పెండ్ చేయాలి అంతే. నాకు ఇంగ్లీష్ రాదు, లేకపోతే నేను విలేజ్ నుంచి వచ్చాను, లేకపోతే నాకు ఎవరు చెప్పలేదు అనుకోవద్దు అసలు. మిమ్మల్ని మించిన గురువు ఉండడం, మీకు రాదని మీకు తెలియడమే మీ వరం. మీకు తెలుసు కదా మీకు రాదని. కూర్చొని టైం స్పెండ్ చేయడం ఎవ్రీడే. ఒకసారి సురేస్తుంది, ఒకసారి నన్ను వాళ్ళని కన్వర్ట్లు అందరూ పాయింట్ అడగడమే, అంతే. ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫాస్ట్ గా ఎలాగే ఈ స్ట్రక్చర్ లోకి వచ్చాం కాబట్టి కొన్ని చూద్దామా? ఇప్పుడు అందరూ నాతో పాటు చెప్పండి. సందీర గారు మీరు కూడా జాగ్రత్తగా వినండి. సమ్వన్, సింపుల్ ప్రెసెంట్ అండి. సమ్వన్ సెల్స్, వర్బ్ ఎస్ ఫార్మ్ చెప్పానండి. సమ్వన్ సెల్స్ కార్స్ హియర్. సమ్మన్ సెల్స్ కార్స్ హియర్. ఇక్కడ ఎవరో కార్లు అమ్ముతారండి. ఎప్పుడును. ఎందుకు? సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ ఇది. ఎప్పుడు అమ్ముతారు? సమ్మన్ సెల్స్ కార్స్ హియర్. ఓకేనా? ఇది టెన్స్ లో ఇది ఏ టెన్స్? ఇది ఏ టెన్స్? సింపుల్ ప్రెసెంట్ ప్యాసివ్ వెళ్తే ఎలా అవుతుంది? మనం అనుకున్నట్టే ఇందాకలాగే ఆబ్జెక్ట్ ఇక్కడికి వస్తుంది. ప్రెసెంట్ కాబట్టి ఏంటంటే, ప్రెసెంట్ కాబట్టి ఏం పెడతాం మీరు చెప్పండి? యామ్ ఈజ్. వర్బ్ ఎప్పుడు ఏ ఫామ్ లో ఉంటది? V3 ఉంటది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి నాకు, సమ్మన్ సెల్స్ కార్స్ సింగులర్ ప్లూరల్? లక్ష్మి కదా. ప్లూరల్ అయితే యామ్ ఈజ్ లో ఏం రావాలి? సెల్ V3 ఏంటవుద్ది? సెల్ సోల్డ్. క్లాస్ అవగానే కూర్చొని గూగుల్కి వెళ్ళి లిస్ట్ ఆఫ్ 100 ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఏ వర్బ్స్? ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే గో వెంట్ గాన్, ఇది ఇర్రెగ్యులర్. ఫ్లై ఫ్లూ ఫ్లోన్. లిఫ్టెడ్ ఇది ఇర్రెగ్యులర్ కాదు. పుష్డ్ ఇర్రెగ్యులర్ కాదు. కేవలం రెండోది మూడోది ఈడీ వస్తాయి కదా, అది ఇర్రెగ్యులర్ కాదు, అది రెగ్యులర్. ఇర్రెగ్యులర్ అంటే ఒక ప్యాటర్న్ ఉండదు అనమాట. ఒక 100 ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ బై హార్ట్ చేయండి. ఓకే, సో ఇలా అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది అనమాట. ఇంకోటి చూద్దామా? లక్ష్మి క్లాస్ అయిపోయాక హాస్టల్కి వెళ్తున్నప్పుడు ఎవడో లక్ష్మి ఫాలో అవుతున్నాడు అనుకోండి. ఓకే, సమ్వన్ అండ్ ఈజ్ ఫాలోవర్స్ అంటే ఎవ్రీ డే ఇప్పుడు అవుతున్నాడు అనుకోండి. సమ్వన్ ఈస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి. సమ్వన్ ఈస్ ఫాలోయింగ్ లక్ష్మి ఎవ్రీ డే. సబ్జెక్ట్ అమెజార్, వర్బ్, ఆబ్జెక్ట్. ఓకే, సమ్వన్ ఈస్ ఫాలోయింగ్ లక్ష్మి. ఇప్పుడు చూడండి, ఇది ఐఎన్జి కాబట్టి ఇప్పుడు చెప్పండి లక్ష్మి ఏంటండి? లక్ష్మికి అమెజార్ ఏం రావాలి? లక్ష్మి ఈజ్
ప్రెసెంట్ కంటిన్యూస్ కాబట్టి బీయింగ్ లక్ష్మి ఇస్ బీయింగ్ వర్బ్ ఎప్పుడు ఒకటే ఫామ్. లక్ష్మి ఇస్ బీయింగ్ ఫాలోడ్ బై సమ్వన్. కాన్సెప్ట్ అర్థమైంది కదా. కాస్ట్ సోల్డ్ బై సమ్వన్ హియర్. వెరీ గుడ్. లక్ష్మి ఇస్ బీయింగ్ ఫాలోడ్. వెరీ గుడ్. సమీరా వెరీ క్విక్. ఓకే సమీరా మీరు చాలా ఫాస్ట్ ఉన్నారు కాబట్టి నేను ఒక సెంటెన్స్ ఇస్తాను, దాన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలి. రెడీనా? ఎస్ అని చెప్పండి చాట్ బాక్స్ లో. ఓకే ఐ రన్ ఫాస్ట్, దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చండి సమీరా. ఐ రన్ ఫాస్ట్, దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చండి సమీరా. ఐ రన్ ఫాస్ట్, దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చండి సమీరా. ఐ రన్ ఫాస్ట్, దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలి సమీరా. ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు దాకా మనం ఇచ్చిన అన్ని సెంటెన్స్ లో ఏముంది? సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. అంటే యాక్షన్ చేసేవాడు ఉన్నాడు, యాక్షన్ రిసీవ్ చేసుకున్నాడు ఉన్నాడు. వీ హ్యావ్ డూవర్ ఆఫ్ ద యాక్షన్ అండ్ వీ ఆల్సో హ్యావ్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. బట్ ఐ రన్ ఫాస్ట్ లో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, కానీ ఆ సబ్జెక్ట్ ని రిసీవ్ చేసుకుంటున్న రిసీవర్ లేడు. ఓకే ఇప్పుడు తెలుగులో నేను మా నాన్నగారు నా ఆఫీస్ దగ్గర దించారు, నేను ఆఫీస్ దగ్గర దించవేయబడ్డాను. వెరీ గుడ్. నేను నవ్వాను, నవ్వు నాతో నవ్వబడింది అంటామా? లేదు కదా. యాక్షన్ రిసీవర్ లేడు కాబట్టి దానికి ప్యాసివ్ ఫామ్ ఉండదు. ఓకేనా? ఫుల్ క్లియర్? సో మీ హోంవర్క్ ఏంటి నెక్స్ట్ క్లాస్ కి? టెన్స్ స్ట్రక్చర్స్ 100 డిస్టర్బ్ ఫిల్లర్ వర్బ్స్ నేను అడుగుతాను, నాకు చూపించాలి. ఓకే మీ కెరియర్ పైన మీకు శ్రద్ధ ఉంటే మీరు చూపించాలి. ఓకే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ ఇన్యూఎండో. ఇంకా జాగ్రత్తగా వినాలి అందరూ. వర్డ్స్ ని అంత ఈజీగా గుర్తుపెట్టుకోవడం జరగదు. ఒకసారి మీ ఆన్సర్ ఏంటో చెప్పండి. నేను దాని రూట్ చూస్తున్నానే కంగారు పడితే నాకు దాని మీనింగ్ తెలుసు. దాని రూట్ వర్డ్ చెప్తారా? అరే ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఈజీగా గుర్తుండేలా ఒకటి చెప్తా. ఇన్యూఎండో అంటే ఫస్ట్ మీనింగ్ చెప్తాను చూడండి. ఏదైనా ఎవరికైనా డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్పడం ఇన్యూఎండో. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారికి మీరు ఏదో డైరెక్ట్ గా చెప్పలేక, మొన్న ఎవరో నాకు ఏదో ప్రామిస్ చేశారమ్మా గుర్తు రావట్లేదు. మీ నాన్నగారు స్మోక్ చేయడం మీరు చూసి మొన్న ఎవరో ఏదో ప్రామిస్ చేశారమ్మా గుర్తు రావట్లేదు అన్న మీ నాన్నగారికి హింట్ ఇస్తున్నాను అనమాట. ఏదైనా డైరెక్ట్ గా చెప్పుకుంటా ఇండైరెక్ట్ గా చెప్తే దట్స్ కాల్డ్ ఇన్యూఎండో అనమాట, హింట్ ఇవ్వడం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న ఆప్షన్స్ లో చూద్దాం. ప్రోజ్ అంటే మనకు తెలుసు. ఓకే 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 ప్రోజ్ అంటే మనకు తెలుసు. ప్రోజ్ పోయిటరీ ప్రోజ్ ఉంటది కదా. ఓకే ప్రోజ్ అంటే రెగ్యులర్ గా రాయడానికి. క్రూడ్ అంటే రఫ్ గా అని, రగ్డ్ అంటే కూడా రఫ్ గా అని. ఇది ఈజీగా ఎలా చెప్పాలి నేను చెప్తాను చూడండి. మీకు తెలుసా మన ఫేస్ మీద మనకి ఒక ఇన్ఫెక్షన్ చాలా కామన్ గా చెప్తూ ఉంటారు అందరూ. నోస్ కి రిలేటెడ్, అది నోస్ కి రిలేటెడ్ ఒక ఇష్యూ మన అందరికీ వస్తూ ఉంటుంది. అసలు సైనస్ అంటే ఏంటో తెలుసా? మీ ఫేస్ మీద ఉండే కర్వ్, మీ నోస్ పక్కన 2 కర్వ్స్ ఉంటాయి కదా చీక్ బోన్స్ మీద, ఆ కర్వ్స్. అలాగే మీ ఐబ్రో స్టార్టింగ్ దగ్గర మధ్యలో 2 కర్వ్స్ ఉంటాయి కదా, ఆ కర్వ్ ని ఏమంటారు? సైనస్ అంటారు. సైనస్ అందరికీ ఉంటది, కానీ సైనస్ లోపల గనక కపం చిక్కుకుపోతే అది సైనస్ ఇన్ఫెక్షన్. సైనస్ అంటే బేసిక్ గా మీనింగ్ ఏంటి? మీ ఫేస్ మీద ఉన్న కర్వ్. మెసేజ్ తిన్నంగా చెప్పుకుంటా కర్వీగా చెప్తే, మెసేజ్ తిన్నంగా చెప్పుకుంటే కర్వీగా చెప్తే దాని అర్థం ఏంటండి? ఇన్సెన్యువేట్ అని అర్థం, అంటే హింట్ ఇవ్వడం అనమాట. మీకు ఇంకొన్ని వర్డ్స్ కూడా చెప్తాను చూడండి. సిన్యూయస్ రూట్ అంటే ఏంటో చెప్పండి. సిన్యూయస్ రూట్. సిన్యూయస్ రూట్ అంటే ఏంటి చెప్తారా? ఇప్పుడు ఈజీగా చెప్పేయాలి. మీరు అరకెళ్ళారు అనుకోండి, రోడ్ ఎలా ఉంటది? కర్వీగా ఉంటది కదా. ఈ 2 అర్థాల్లో ఒకటి మెటఫోరికల్ మీనింగ్ అండి. ఏంటి మెటఫోరికల్ అంటే? లిటరల్ సెన్స్ కాదు, అక్షరాల. మెటఫోరికల్ అంటే జస్ట్ ఒక ఇమేజ్, మనకి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి, ఇమేజ్ క్రియేట్ చేయడానికి వాడింది. షీ ఇన్సిన్యువేటెడ్ ఏంటి? ఆ అబ్బాయి అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతూ అడిగాడు అనమాట, సో మన మధ్య ఇదే ఆఖరి ఫోన్ కాలా అని.
దానికి అమ్మాయి 2 నిమిషాలు ఏం మాట్లాడుకుంటే అలా ఉంది అటు పక్క. అంటే ఏంటి అర్థం? టాటా, గుడ్ బై అని అర్థం. తను నో అని చెప్పలేదు, బట్ షీ ఇన్సెన్యుయేటెడ్. ఏంటంటే షీ ఇన్సెన్యుయేట్ అంటే హింట్ ఇవ్వడం. ఓకేనా? మన రియల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇన్సెన్యుయేట్ అంటే స్టడీ చెప్పడం. ఇప్పుడు చూడండి, సినియస్ రూట్ అంటే ఏంటి? ఫుల్ కర్వ్స్ ఉంటాయని అర్థం. ఓకేనా? ఇన్యూండర్ ఇంకా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూస్తున్నాను. ఓకే ఓకే, ఇన్యూండర్ మీనింగ్ ఎలా వచ్చిందో చెప్తున్నాడు. ఇంతలో ఎంతమందికి నాడ్ అంటే తెలుసు? నాడ్ అంటే మామూలుగా అర్థం ఏంటి? ఊ అంటావా మామ, ఊ అంటా మామ ఉంది కదా. ఊ అన్నాము అంటే ఇంగ్లీష్ లో ఏంటి? నాడ్ అని. నాడ్ హెడ్ తో 2 యాక్షన్స్ చేస్తామండి. ఒకటి నాడ్ ఇన్ అగ్రిమెంట్, షేక్ ఇన్ డిస్అగ్రిమెంట్. వర్టికల్ గా పైకి కిందకి చూపితే నాడ్, హారిజాంటల్ గట్టిగా తప్పితే షేక్. ఓకే, నో అంటే షీ షుక్ హర్ హెడ్ అంటే నో అని, షీ నాడెడ్ హర్ హెడ్ అంటే ఎస్ అని. ఇప్పుడు నిన్ను చూపించి అడుగుతున్నాను, క్రైమ్ ఎవరు చేశారు? వీడా 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 నువ్వు చెప్పడానికి భయపడుతున్నావు. ఓకే, చెప్పడానికి భయపడుతున్నావు. కానీ ఫైనల్ గా నువ్వు ఎవడైతే క్రిమినల్ అనుకున్నావు అక్కడ చిన్నగా తలని నాట్ చేసావు. వాడే అని చెప్పలేదు కానీ చిన్నగా తలలో నాట్ చేసావు అనమాట. ఆ నాడ్ నుంచి వచ్చిందంటే ఈ పదం లాటిన్ నుంచి. ఓకే, ఇన్యూఎండోలో నాడ్ అనే సౌండ్ ఉంటుంది కొంచెం. లాటిన్ కదా, అందుకని మనకి పర్ఫెక్ట్ గా ఉండదు. ఇన్యూఎండో అంటే నాడ్ మధ్యలో ఉంటుంది కదా. సో ఇన్యూఎండో అంటే ఏంటి? టు నాడ్ ఎట్ సంథింగ్ అంట లాటిన్ లో అన్నట్టు అనమాట. ఆ క్లాస్ ఉందా నిన్న ఎవడో అడిగాడు అనమాట, మొహమాటంగా ఫంక్షన్ లో పూజను పిలిచారు, 3 అయింది ఇంకా లంచ్ పెట్టలేదు. ఎవరికైనా వీళ్ళు ఆ క్లాస్ అంటే చిన్నగా తల ఊపావు అనమాట. గురుగారు చచ్చిపోయాలని ఏమైనా పెట్టండి అన్నావు. ఇన్యూఎండో అంటే టు నాడ్ అని అర్థం, అలా వచ్చింది. సో ఇన్యూఎండో ఇస్ టు హింట్ దట్ ఎస్ అని అర్థం. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఇది అనమాట. 2 కూడా సేమ్. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? సార్ నాకు ఇది ఎలా గుర్తుంటది సార్? ఒకసారిలో మన వర్డ్స్ అన్ని ఉదయం రాసుకొని అలా చూసుకుంటా ఉండాలి. చూడండి, 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి రూట్స్, రెండోది నెమోనిక్స్. ఓకేనా? ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. గ్రెస్ ఇంగ్లీష్ లో ఇప్పుడు చూడండి, పదాన్ని 3 కింద బ్రేక్ చేస్తాను. ఫస్ట్ వచ్చేదాన్ని ప్రిఫిక్స్ అంటారు, లాస్ట్ లో వచ్చేదాన్ని సఫిక్స్ అంటాం. ఇది రూట్. ప్రిఫిక్స్ ఏం చేస్తుంది? వర్డ్ పాజిటివా నెగిటివా లేకపోతే కొంత సాధారణంగా పాజిటివా నెగిటివా చెప్తుంది. రూట్ ఏంటి? దాని బేసిక్ మీనింగ్ చెప్తుంది అనమాట. కొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి. సఫిక్స్ అంటే అది నౌనా, ప్రొనౌనా, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ చెప్తుంది. ఇప్పుడు డెడికేషన్, షన్ అని వచ్చిందంటే అది వర్బా నౌనా? లక్ష్మి, డెడికేషన్, కమ్యూనికేషన్, ప్రొనౌన్సియేషన్ అవన్నీ నౌన్లు. ఇప్పుడు మీరు చెప్పండి నాకు. ఓకే, ఇన్సఫిషియంట్ అన్నాను. సఫిషియంట్ ఇన్ ఏం చేసింది? నెగేట్ చేసింది. ఏం చేసింది? నెగేట్ చేసింది. చూడండి, ఇన్ అని వస్తే అలాగే ప్రతిసారి నెగేట్ అనుకోకూడదు. జాగ్రత్త ఏమనండి, చాలా మంచి మజా ఉంటుంది ఇందులో. వాల్యుబుల్ కి ఆపోజిట్ ఇన్వాల్యుబులా కాదా? ఎంతమంది అనుకుంటారో చేయొద్దండి. వాల్యుబుల్ కి ఆపోజిట్ వాల్యుబుల్, ఇన్వాల్యుబుల్. చూడండి, వాల్యుబుల్ అంటే విలువైందని. అమ్మ నీ ఫోన్ ఎంత? సార్ 10,000. వెరీ గుడ్. మీ అమ్మగారి ప్రేమ ఎంత? సార్ అది వెలుకట్టలేనిది. ఇన్వాల్యుబుల్ ఏంటండి? ఇన్వాల్యుబుల్. 2 సినోనిమ్సే, ఆపోజిట్స్ కాదు. ఫ్లేమబుల్ ఏంటండి? ఫ్లేమబుల్ అంటే ఈజీగా మంటని అంటుకుంటది. ఈజీగా మంట అంటుకుంటే ఫ్లేమబుల్. ఇన్ఫ్లేమబుల్ అంటే ఏంటి? సేమే, అతిగా అని అర్థం. అక్కడ ఈజీ అతిగా అని అర్థం. ఇన్ఫ్లేమబుల్ అంటే నో అనుకోకూడదు. ఇంటెన్సిటీని పెంచుతుంది. వెరీ గుడ్. ఇంకొంచెం. ఇప్పుడు నువ్వు నాకు కరెక్ట్ గా ఆన్సర్ చేయ మనోహర్. మనోహరే కదా? సాయి. మనోహర్ నువ్వు చెప్పు నాకు. ఇప్పుడు ప్యాసివ్, ఇంపాసివ్. ప్యాసివ్, ఇంపాసివ్ ఈ సినోనిమ్స్ ఆపోజిట్సా?
ఆపోజిట్సా? ఎంతమంది ఆపోజిట్స్ అనుకుంటారు చేర్చండి. అదిదా సర్ప్రైజ్. పాసివ్ ఇంపాసివ్ ఆపోజిట్స్ కాదు, సేమే. అంటే మనకి ఇన్ ఇన్ వచ్చినప్పుడు ప్రతిసారి నెగేటివ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంటెన్సిఫై కూడా అవుతుంది. అలా చాలా వర్డ్స్ ఉంటాయండి, చెప్పుకుంటే పోతే మన టైం సరిపోదు. బేసిక్గా మీరు రూట్స్ నేర్చుకోవాలి కొంచెం ఈజీగా. ఒకటి రెండు పదాలు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రెస్ అంటే ఏంటమ్మా? గ్రెస్ అంటే స్టెప్ వేయడం. గ్రెస్ అంటే ఏంటి? స్టెప్. మీరు చెప్పండి, ముందుకు నడుచుకుంటా వెళ్తే లైఫ్ లో ఏంటది? గ్రెస్ తో చెప్పండి. వర్డ్ అన్నారు కదా, అలా లాస్ట్ లో గ్రెస్ రావాలి. అది అంటే ప్రో అంటే ఏంటి అర్థం? ముందుకి అని అర్థం. ఇప్పుడు మీరు చెప్పండి, వెనక్కి వెళ్ళిపోవడం ఏమంటాం? దాన్నే కొంచెం అటుగా ఇటుగా తిప్పాలి. ఇప్పుడు అన్నిటికీ ఇది కామన్ సాయి, గ్రెస్ అనేది అన్నిటికీ కామన్. ఈ ప్రిఫిక్స్ మారుతూ ఉంటది. ప్రోగ్రెస్ అంటే ముందుకు వెళ్ళడం, మరి వెనక్కి వెళ్ళడం ఏంటి? ఆలోచించు. వెనక్కి. మరలా చెప్పండి, నాకు ఇంగ్లీష్ లో ఏమంటావు? ఇంకేమంటావు? ఈట్ స్లీప్, ఏదో కొటేషన్ ఉంటుంది కదా, ఈట్ స్లీప్ రిపీట్. ఓకే. రీ అంటే మళ్ళా అని, రిగ్రెస్ అంటే వెనక్కి. మరి మనందరం కలిసినట్టాన్ని ఏమంటారు? మనందరం కలిసినట్టాన్ని ఏమంటారు? ఇంగ్లీష్ లో కాన్ అంటే టుగెదర్ అని, కాంటాక్ట్, కాన్ఫ్లుయెన్స్. కాన్ అంటే టుగెదర్ అని. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాన్ అంటే టుగెదర్ అని వస్తుంది ఇంగ్లీష్ లో. సో ప్రోగ్రెస్, రిగ్రెస్, కాంగ్రెస్. గ్రెస్ అనేది రూట్ వర్డ్, ఇవన్నీ ప్రిఫిక్స్. నేను వెబ్సైట్ చెప్తాను, అందులో చూడండి, అన్ని దొరికేస్తాయి ఈజీగా దొరికేస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, చెప్పాల్సిన టాపిక్ నుంచి డైవర్ట్ ఎక్కడికో వెళ్ళిపోతే డైగ్రెస్. ఏంటండి? డైగ్రెస్. నాకు ఎంట్రీ వస్తే చాలు ఎల్డిఎక్స్ లో, అక్కడి నుంచి నేను చూసుకుంటా అన్నా. ఎగ్జాంపుల్ చెప్పాను, ఓకేనా? నాకు ఇంగ్రెస్ వస్తే చాలు అన్నాను. ఏమన్నాను? ఇన్గ్రెస్. ఇన్గ్రెస్ అంటే ఎంట్రీ. పాప మాడు అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయాడంటే ఇగ్రెస్. ఈజిఆర్ఈఎస్ఎస్. సో మీరు ఇక్కడ ఏంటి సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? గ్రెస్ అంటే స్టెప్. చెప్పండి, ఇప్పుడు ముందుకు వెళ్ళడాన్ని ఏమంటాం? ప్రోగ్రెస్. వెనక్కి అయితే, కలిసి అయితే, టాపిక్ నుంచి డైవర్ట్ అయితే, ఒక స్టెప్ లోపలికి ఎంట్రీ వస్తే, ఎగ్జిట్ అయితే ఇగ్రెస్. ఇంగ్రెస్, ఇగ్రెస్. ఇలా ఒక రూట్ వర్డ్ తీసుకొని బంచ్గా చదువుకుంటా వెళ్ళాలన్నమాట. మనం ఎక్కడ మోటివేషన్ పోతుందంటే 2 రోజులు చదివి మనం వదిలేస్తాం. అది మీ డైలీ హ్యాబిట్ లో కలిపేసుకోవాలి. రోజు యూట్యూబ్ తీస్తున్నావా? యూట్యూబ్ రోజు తీస్తావా? ఓ 10 వర్డ్స్ రోజు తీ. అలానే అంతే. రోజు బ్రష్ చేస్తారా? రోజు అన్నం తింటా కదా. నేను రాత్రి విపరీతమైన బ్యాక్ పెయిన్, నేను అనుకోకుండా ప్రాబ్లం వచ్చింది. బట్ నేను చాలా పెయిన్ లో కూడా రాత్రి ఒక వీడియో చూసి పడుకున్నా. టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ ఏంటి, ఎలా ఉంటాయి అంటే అలవాటు చేసేసుకున్నాను అనమాట. నేను ఒక 10,000 వర్డ్స్ డిక్షనరీలో బట్టి కొడితే అందులో 5,000 వర్డ్స్ నా బాత్రూమ్ లోనే నేర్చుకున్నా. నేను మిమ్మల్ని బాత్రూమే వాడుకోండి అని చెప్పట్లేదు, ఉద్దేశం అది కాదు. మీ డైలీ హ్యాబిట్ లో అది పెట్టేసుకోవాలి. రోజు మీరు ఖాళీ ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు ఇంగ్లీష్ చదవండి చాలా. అసలు ఒక 3-4 years అందరూ బుక్ రాసినా ఆశ్చర్యపడక్కర్లే. అంతే, చాలా ఈజీ. నేను చెప్తాను, ఎవ్రీ డే విత్ డిసిప్లిన్. ఓపిక ఉండాలన్నమాట. అదే నాకు ఇంకా రాలేదు అనుకోకూడదు. ఎవ్రీడే అలా రూల్స్ చూస్తా, డిస్కస్ చేస్తా ఉండాలి. ఒక్కొక్క టాపిక్ ప్రిపేర్ చేసుకుంటా, చూసుకుంటా వెళ్తే హ్యాపీగా అయిపోద్ది. ఓకేనా? ఆ థర్స్ట్ తిరగకూడదు. సో ఇలా రూట్స్ తో నేర్చుకుంటా అనమాట. సో ఎన్యూఎండో నాడ్ నుంచి వచ్చింది. నాడ్ అంటే ఎస్ కాబట్టి నాడ్ నుంచి ఇన్సెన్యూ అంటే సిన్. ఓకే కదా? సైనస్ అంటే కర్వ్, కర్వీగా ఉంటే అదనమాట. అందరు క్లారిటీ ఉంది కదా? ఇప్పుడు చూడండి, select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. Spy Family is a graphic novel. ఒక నోవెల్ అంట. మీరు చూడండి, క్యాపిటల్ లెటర్స్ లో ఎందుకు ఉంది? అది పేరు కాబట్టి. ఓకేనా? Is a graphic novel. And that is a narrative work in which the story is conveyed to reader using dash art in a traditional comic. ట్రెడిషనల్ కామిక్ పుస్తకాలు మీరు ఎప్పుడైనా ఒకసారి గుర్తొచ్చుకోండి. పుస్తకాలు ఎలా ఉంటాయి? కామిక్ పుస్తకాలు ఫస్ట్ ఎవడో ఇలా స్టార్ లో ఎగురుతా ఉంటాడు, తర్వాతకి వెళ్తాడు, ఆ పైనుంచి కింద పడినట్టు ఫోటో ఉంటుంది, ఆ తర్వాత డౌన్ హెల్ప్ చేసినట్టు ఫోటో ఉంటుంది, వాడు కలిపి శత్రువులకు అగేన్స్ట్ గా ఫైట్ చేసినట్టు ఇలా ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సమీరా. సో ఆన్లైన్ మెసేజ్ చాలు, మా సాయి ఒప్పుకోడు.
వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు చెప్పకపోతే నేను చూడలేదు. మలయాళంగా మాట్లాడు. సో ఏంటి కథను మనం ఎలా చెప్తాం? ఫొటోస్ రూపంలో ఒక తర్వాత ఏం చేస్తారు, తర్వాత ఇంకోటి, ఇంకో ఏం వేస్తారు, తర్వాత ఇంకోటి, ఇంకో ఏం వేస్తారు, అది ఇంకోటి, ఏమొస్తుందో చెప్తాం కదా. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది వెంకటేష్ నువ్వు చెప్పు. మన పేరు తెలుసు తెలుసు నాకు. ఆన్సర్ ఏంటి? ఏయా, బియా, సియా, డియా? ఎస్ ఏ. ఏనా, బీనా, సీనా, డీనా? ఏది? వన్నా, టూవా, త్రీయా, ఫోరా? ఏది? ఎస్ ఏ. గ్రాఫిక్ నోవెల్. ఓకే, కామిక్ ఫార్మాట్. సో ఏమవుతుంది? లాంగిట్యూడినల్ ఆర్ట్ ఉండదు ఇంగ్లీష్ లో, సెడిమెంటల్ ఆర్ట్ కూడా ఉండదు, ఎగ్జిస్టెన్షియల్ ఆర్ట్ ఉంటుంది, కానీ దీనికి సంబంధించింది కాదు. సీక్వెన్షియల్, ఎందుకంటే కామిక్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఇమేజెస్ వస్తాయి కాబట్టి సీక్వెన్షియల్ అన్నమాట. మానవుడు పాపం కష్టమే. మీకు తెలుసా? మీరు మీకు తెలుసా ఇంగ్లీష్ లో ఎప్పుడైనా ఎఫ్ఏబి, ఎఫ్ఏటి, ఓకే, అలాగే పిహెచ్ఈఎం, ఇలాంటివన్నీ కూడా టాక్ రిలేటెడ్ అనమాట. ఎల్ఓక్యూ ఇలా వస్తాయి కొన్ని, ఎల్ఓక్యూ ఇలాంటివి కొన్ని టాక్ రిలేటెడ్ అనమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టాక్ లేదా వర్డ్ ఇలా వస్తాయి. మీకు తెలుసా ఇది నా రాత అన్నాక ఇంగ్లీష్ లో దిస్ ఇస్ మై ఫేట్ అంటారు, తెలుసు కదా. ఎఫ్ఏటి అంటే దేవుని యొక్క మాట అని దాని మీనింగ్ అనమాట. ఫేట్ అంటే అది రాసేసారు అని, ఇట్స్ రిటర్న్ అని, ఓకేనా. సో ఇది ఫేటల్ అంటే ఫేటల్ అంటే అక్కడతో వాడు ఆడే నౌకలు ఇంకా చెల్లిపోయాయి, దట్స్ ఇస్ ఎండ్ అని అర్థం. ఫేటల్ రిలేటెడ్ టు కొంచెం డీప్ గా రీసెర్చ్ చేస్తే అర్థం అవుతుంది, కానీ మీరు అంతవరకు లెక్కల్లో నా జాబ్ అది కాబట్టి నేను చేస్తా. ఇలాగే చాలా వర్డ్స్ వస్తాయి. ఎల్లో క్యూతోగా అంటే లొక్వేషియస్ అంటే టాకిటివ్ అని అర్థం. ఈఫిమిజం అంటే ఇతరులు హర్ట్ అవ్వకుండా మాట్లాడడం, ఇలా మాటకి రిలేటెడ్ అనమాట ఇవన్నీ కూడా, ఓకేనా. ఇంతకన్నా డీప్ గా వెళ్ళను. ఫేటల్ అంటే డెత్ కి రిలేటెడ్, ఫెర్టిలిటీస్ అంటే డెత్స్ అని అర్థం. సో ఫేటల్ ఇస్ డెడ్లీ. ఫేటల్ యాక్సిడెంట్ అంటారంటే ఇట్స్ సంథింగ్ దట్ కెన్ టేక్ అవే లైఫ్ ఆర్ టుక్ లైఫ్ అని అర్థం. చావుకి రిలేటెడ్ అలా వస్తుంది. నేను నాకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. మన బ్యాక్ రెస్ట్ ఇవ్వాలి. సమీర గారు మీరు కూడా ట్రై చేయండి. ఈ రోజు దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అనాలా, దేర్ ఆర్ లెస్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అనాలా? ఒక్కసారి అందరూ ఆలోచించుకొని ఒక నిమిషం నాకు చెప్పండి. ఒక నిమిషం ఆలోచించండి అన్న. దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ అనాలా, దేర్ ఆర్ లెస్ స్టూడెంట్స్ అనాలా? ఆన్లైన్ లో దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఈ రోజు, లెస్ స్టూడెంట్స్ అనాలా? ఆలోచించండి, బాగా ఆలోచించి చెప్పండి ఒక నిమిషం. ఆన్లైన్ అయితే లెస్, ఆఫ్లైన్ అయితే ఫ్యూవా? లక్ష్మి, ఇప్పుడు చూడండి, నేను చెప్పేది లెక్క పెట్టచ్చా లెక్క పెట్టలేమో చెప్పండి నాకు, ఓకేనా. స్టూడెంట్స్ లెక్క పెట్టగలమా లెక్క పెట్టలేమా? స్టూడెంట్స్ లెక్క పెట్టగలమా లెక్క పెట్టలేమా? లెక్క పెట్టగలం కదా. 100 మందో 1000 మందో 1,00,000 మందో 1,00,00,000 మందో లెక్క అయితే పెట్టగలం కదా. ఇన్ఫర్మేషన్ 1 2 3 4 అని చెప్పగలమా? చెప్పలేం కదా. సో కౌంటబుల్ అన్కౌంటబుల్, ఏదైనా లెక్క పెట్టగలిగేదాన్ని ఫ్యూ అని వాడచ్చు. అది లెక్క పెట్టలేరా బాబు అనేది లెస్. మనం ఏంటి, దేర్ ఈస్ వాటర్ అనుకోండి, లెస్ వాటరా ఫ్యూ వాటరా? ఫ్యూ వాటరా? వాటర్ లెక్క పెట్టలేం మనం. అంటే 1 2 3 4 అని లెక్క పెట్టలేం. వాటర్ బాటిల్ లెక్క పెట్టగలం, ఓకేనా. సో కౌంటబుల్ అన్కౌంటబుల్ ఏంటండి? కౌంటబుల్ అన్కౌంటబుల్. సో కౌంట్ చేయగలిగితే ఓకే, కౌంట్ చేయగలిగితే ఫ్యూ, కౌంట్ చేయలేకపోతే లెస్. గుడ్.
సో ఈ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. అక్కడ ఏంటి తప్పేంటి ఇందులో? నో నో ఇన్ఫర్మేషన్స్. ఇన్ఫర్మేషన్స్ అసలు ఇంగ్లీష్ లో ఇన్ఫర్మేషన్స్ అని ఉందా? ఇన్ఫర్మేషన్స్ ఉందా ఇంగ్లీష్ లో? ఇన్ఫర్మేషన్ అంతే, ఇన్ఫర్మేషన్స్ ఉండదు ఇంగ్లీష్ లో. సో ఆన్సర్ ఏంటో తెలిసిపోయింది కదా. ఆన్సర్ ఏంటి? ఇది మిస్టేక్, ఇది కాదా? నో ఏమైంది? ఓకే, అది మిస్టేక్. The explosive used is of my own formulation and I can vouch for its efficiency. మీ అందరూ నాకు చెప్పండి, ఇట్స్ కి తేడా ఏంటి? ఇట్ ఈజ్ కి షార్ట్ ఫామ్ ఇట్స్. ఓకేనా? లేదా గుర్తుపెట్టుకో సంతోష్, ఇట్ హ్యాస్ కి షార్ట్ ఫామ్ కూడా ఇట్స్ ఫాలెన్. ఇట్ హ్యాస్ ఫాలెన్ అవ్వచ్చు. ఇట్ ఈస్ రైనింగ్ కి ఇట్స్ రైనింగ్. ఇద్దరికి వాడతాం. దీన్ని స్విచ్ ఏది? అప్పుడు వేర్ ఇస్ ఇట్స్ స్విచ్, దీని యొక్క. అప్పుడు అపాస్ట్రఫీ వద్దు. ఇందులో మజా ఏంటంటే ఇంగ్లీష్ లో మొత్తం అన్ని చోట్ల కూడా బిలాంగింగ్ మాట్లాడడానికి, చెందుతుంది అని చెప్పడానికి అపాస్ట్రఫీ వాడతాం. ఒక్క ఈ సందర్భంలో తప్ప. నీ బాటిల్ మూత కనబడలేదు అనుకో, వేర్ ఇస్ ఇట్స్ క్యాప్, వేర్ ఇస్ ఇట్స్ క్యాప్, దీని యొక్క. ఈ షర్ట్ నీకు నచ్చింది, ప్రైస్ ట్యాగ్ లేదు, వేర్ ఇస్ ఇట్స్ ప్రైస్ ట్యాగ్, దీని యొక్క అని చెప్పడానికి అపాస్ట్రఫీ వాడము. ఓకే ఫైన్. ఎనీవే అది కాదు మిస్టేక్. క్వశ్చన్ ఏంటి? సెలెక్ట్ ద ఆప్షన్ టు ఎక్స్ప్లెయిన్ ద ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. అండర్లైన్ వర్డ్ ఏముంది? ఏది లేదు, నో ప్రాబ్లం. ద ఎక్స్ప్లోజివ్ ఆపోజిట్ ఏమైనా ఉందా? మా మెయింటైన్ సర్టిఫై ఇన్వాలిడేట్ విట్నెస్ లేదు. నాకు తెలిసి వోచ్ అవుతుంది. ఐ కెన్ వోచ్ ఫర్ ఇట్స్ ఎఫిషియన్సీ అంటే దీనికి నాది హామీ. వోచ్ అంటే ఇంగ్లీష్ లో ఏంటి? ఐ కెన్ వోచ్ ఫర్ హిమ్. సార్ పలానా వాడు జాబ్ అప్లై చేశాడు, మీ కంపెనీ నుంచి మంచోడైనా తీసుకోవచ్చా అంటే వాడికి నాది హామీ, తీసుకో అని చెప్పారు. ఐ కెన్ వోచ్ ఫర్ హిమ్. ఏంటది? ఐ కెన్ వోచ్ ఫర్ హిమ్. వోచ్ ఈస్ బేసికల్లీ హామీ ఇవ్వడం. సో దానికి ఆపోజిట్ ఏముంది? దానికి ఆపోజిట్ ఏంటి? కొద్దో గొప్ప దగ్గరలో ఉన్న ఆపోజిట్ ఏంటో చెప్పాలి. ఏమొద్ది? నేను పలానా వాడు మంచోడే అని చెప్పి నేను సర్టిఫికెట్ ఇస్తున్నా, దానికి ఆపోజిట్ ఏంటి? సినోనిమ్ అడిగాడా? ఆపోజిట్ అడిగాడు కదా. ఆపోజిట్ ఇన్వాలిడేట్, అదే ఆన్సర్. ఓకేనా? వాళ్ళు అండర్లైన్ చేసేవలే, బట్ నేను కామన్ సెన్స్ వాడాను. అక్కడ వర్క్ ఎఫిషియన్సీకి ఆపోజిట్ లేదు అంటే ఇన్ఎఫిషియంట్ అని లేదు. ఓకే, ఎక్స్ప్లోజివ్ యూజ్ అంటే బాంబ్ ఏదైనా పేలడం అన్నాడు, దానికి ఆపోజిట్ ఏం లేదు. ఫార్ములేషన్ వర్డ్స్ ఒక్కదానికి ఆపోజిట్ ఉంది. సో అదే బోల్డ్ లో ఉన్న వర్డ్ అనమాట. ఐ కెన్ వర్డ్స్ అంటే నేను హామీ ఇస్తున్నాను, మనోడు గుడ్ అని నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను అని. దానికి ఆపోజిట్ ఇన్వాలిడేట్ అనుకోవచ్చు దగ్గరలో. ఏంటి వచ్చిందా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సమీరా, కీప్ ఇట్ అప్. వినోద్ హ్యాడ్ ఎ డాష్ ఎస్కేప్ ఇన్. మీకు ఇంతకు ముందు నేను ఒక విషయం చెప్పాను, గుర్తుందా? ఇంగ్లీష్ మీరు ఈ రోజే వెళ్ళి 2 బుక్స్ డౌన్లోడ్ చేయండి కోలొకేషన్ మీద. దేని మీద? కో లొకేషన్ అంటే ఏంటి? కో అంటే కలిసి, లొకేషన్ అంటే స్పాట్, కోలికేషన్ అంటే ఎప్పుడు కూడా కలిపి రావడం. ఓకేనా? కోలొకేషన్ అంటే ఏంటి? కలిపి రావడం. మీరు నాతో పాటు చెప్పండి. నేమ్ అండ్ ఫేమ్, లా అండ్ ఆర్డర్, డే అండ్ నైట్, ప్రాఫిట్ అండ్. సరే, ఎందుకు అలాగైనా నేను లాస్ అండ్ ప్రాఫిట్ అంటానంటే అలా లేదు, కోలొకేషన్ అలా ఉండదు, కలిపి మనం వాడేది ఇలా. ఓకే, ఇడ్లీ సాంబార్. ఓకే, సాంబార్ ఇడ్లీ ఆర్ అదర్వైజ్. సో బేసిక్ గా అవి ఎప్పుడు కలిసే వస్తాయి అన్నమాట. ఓకే, ఎప్పుడు కలిపి వచ్చే వాటిని మనం కోలొకేషన్ అంటాం. ఎస్కేప్ కి, యాక్సిడెంట్స్ లో ఎస్కేప్ కి చాలా కామన్ గా వాడే వర్డ్ అవుతుంది అక్కడ. మనం చాలా చిన్న దాంట్లో మిస్ అయిపోయాడని చెప్తాం.
చలేస్తుంది. ఓకే, క్వశ్చన్ చూడండి. చాలా కొద్ది గ్యాప్ లో తప్పించుకున్నాడు వాడని చెప్పడానికి ఇంగ్లీష్ లో ఏమంటారు? ఈ హ్యాడ్ నారో ఎస్కేప్ అంటారు, ఫుల్ ఎస్కేప్ అనరు, కంఫర్టబుల్ ఎస్కేప్ అసలే అనరు, వైడ్ ఎస్కేప్ అనరు. సార్ ఎందుకు సార్ నేను అలాగే అనాలి అంటే అతి తక్కువ, అతి చిన్న దాంట్లో మిస్ అయ్యడం దాని అర్థం అనమాట. ఎస్కేప్ అంటేనే చిన్నదని కదా, దాన్ని వర్ణించడానికి ఇంకొంచెం దగ్గరలో ఒక పదం పెట్టాడు అనమాట, నారో ఎస్కేప్ అని. కొద్దిగా మిస్ అయ్యాడు. ఆరెంజ్ సినిమాలో ఇలా బ్రహ్మానందం పట్టుకొని ఇలా బస్ వేకి వైపు పెడితే బస్సు వెళ్ళిపోతే ముక్కు గీసుకొని వెళ్ళిపోతుంది బ్రహ్మానందంకి. అదే నారో ఎస్కేప్ అనమాట. చిన్న దాంట్లో మిస్ అవ్వడం. మీరు యూట్యూబ్ వీడియోలు చూస్తారు, ఒక వెంటికి వాసే గ్యాప్ లో వాడు యాక్సిడెంట్ మిస్ అవుతూ ఉంటాడు. అది నారో ఎస్కేప్ అనమాట. ఎవడో ఫోన్ మాట్లాడి ఇలా పక్క వెళ్తాడు, అక్కడ పోలో ఏదో పడిపోద్ది. లేదా మనోడు నించంటే వాడు పక్క నుంచి పెద్ద లారీ వెళ్ళిపోతే పడిపోయి అడిగేవాళ్ళు. అది నారో ఎస్కేప్ అనమాట. సార్ అది నేను ఎలా ఆన్సర్ చేయాలి సార్ ఎగ్జామ్ లో, నాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, మనం రోజు ఒక అరగంట టైం స్పెండ్ చేయాలి, చదువుతూ ఉండాలి, ఇవి రిపీట్ అవుతా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో నారో ఎస్కేప్, సి ఆన్సర్ అనమాట, సి ఆన్సర్. ఎంబారెస్, కొనోష్యూర్, రెలవెంట్, బ్యూరోక్రసీ. వాటికి అర్థాలు చెప్తాను చూడండి. ఎంబారెస్ అంటే చాలా సిగ్గుగా, అవమానంగా, ఇబ్బందిగా ఫీల్ అవడం. సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. ఐ ఫెల్ట్ వెరీ ఎంబారెస్డ్. ఓకే, చాలా చాలా షేమ్ఫుల్ గా అనిపించింది అనమాట. రైట్. నేను పెళ్లికి ముందు నా వైఫ్ కి సారీ కొనడానికి కనకటాల సిల్క్స్ తీసుకెళ్లి తిన్న కాబోయే వైఫ్ అండ్ ఒక మంచి సారీ చూపించండి అంటే పక్కనే సేల్స్ గారు, అదేంటి సార్ మీరు లాస్ట్ టైం వేరే అమ్మాయితో వచ్చారు కదా అంది. నాకు ఎలా అనిపించింది? చాలా ఎంబారసింగ్ గా అనిపించింది. అది నేను కాదండి అని కవర్ చేయాల్సి వచ్చింది. ఓకే, జోక్ చేస్తా. ఓకే, నెక్స్ట్ కొనోష్యూర్. ఇప్పుడు అందరికీ ఫుడ్ మీద అవగాహన ఉండదు. కొంతమంది పిచ్చోళ్ళ పిచ్చి పిచ్చిగా తినేస్తారు, కానీ కొంతమందికి దేంతో స్టార్ట్ చేయాలి, ఎలా వండాలి, ఎక్కడ తినాలి, ఎంత తినాలి, తిన్న తర్వాత ఏం చేయాలి, తిన్న ముందు ఏం చేయాలి, చాలా మంచి డీప్ నాలెడ్జ్ ఉంటుంది. ఫుడ్ ఎంజాయ్ చేయడం కానీ, ప్రిపేర్ చేయడం కానీ, వీటి విషయాల్లో. ఆ కనోషియర్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ సాధారణంగా ఫుడ్ కూడా ఎక్కువ పడుతుంది. కనోషియర్ ఆఫ్ ఫుడ్, కనోషియర్ అంటే చాలా మంచిగా దేని పట్ల నాలెడ్జ్ అది ఉండడం, మంచి నాలెడ్జ్ ఉండడం అనమాట. కొనోలోనే నో ఉంది చూడండి, కొనోలోనే నో, చాలా తెలియడం అనమాట. గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్పా. బ్యూరోక్రసీ, జాగ్రత్త చూడండి. క్రసీ అంటే సిస్టమ్. ఏంటి? డెమో అంటే ప్రజలు. డెమో అంటే ఏంటి? ప్రజలు. డెమోక్రసీ అంటే ప్రజల యొక్క రాజ్యం, ప్రజాస్వామ్యం. ఓకేనా? ప్లూటోక్రసీ అంటే, ప్లూటో అంటే రిచ్ పీపుల్ రూల్ చేసేదాన్ని ప్లూటోక్రసీ అంటాం. మెరిటోనోడ్ రూల్ చేస్తే మెరిటోక్రసీ అంటాం. ఓకేనా? పోప్, ప్రీస్ట్లు ఇలా రిలీజియస్ పీపుల్ రూల్ చేస్తే థియోక్రసీ అంటాం. క్రసీ అని వచ్చిందంటే సిస్టమ్ అనమాట. ఓకే, ఇప్పుడు రెలవెంట్ లో విఈఎన్టీ కాదు, విఏఎన్టీ. ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ లాంగ్వేజ్ ఫొనెటిక్ స్పెల్లింగ్స్, ఫొనెటిక్ లాంగ్వేజ్ కాదు. అంటే సౌండ్ కి స్పెల్లింగ్ కి సంబంధం ప్రతిసారి కూడా ఇంగ్లీష్ లో ఉండదు. ఇంగ్లీష్ లో మీకు ఎవరికైనా స్పెల్లింగ్స్ రాకపోతే ఎంబారసింగ్ గా ఫీల్ అవ్వద్దు. ఇంగ్లీష్ లో స్పెల్లింగ్స్ ఎవరికి రావు, కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సౌండ్ స్పెల్లింగ్ ఒకలా ఉండవు. ఓకేనా? మధ్యలో సైలెంట్ లెటర్స్ ఉంటాయి. వేరే 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 భాషల నుంచి ఇంగ్లీష్ ని అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి బిజినెస్ రీజన్స్ కోసం. దాది ఉన్నాయి. దాది ఎందుకు మాట్లాడారు చెప్తాను చూడు. ఎప్పుడైనా ది యాపిల్ అంటారు కానీ ద యాపిల్ అంటారు, ద స్టూడెంట్ అంటారు కానీ ది స్టూడెంట్ అంటారు. వవెల్ సౌండ్ ముందర వస్తే అది ది అయిపోద్ది, కాన్సనెంట్ సౌండ్ ముందర వస్తే అది ద అవుతుంది. ఓకేనా? బట్ స్పెల్లింగ్ ఇక్కడ రిలవెంట్ ఆర్ఈఎల్ఈ వి ఏఎన్టీ, అది ఈఎన్టీ కాదు. ఓకే, మీరు ఏం చేయాలి? గూగుల్కి వెళ్ళి మోస్ట్ కామన్లీ మిస్పెల్డ్ వర్డ్స్ చూసి వాటిని చదువుకొని వెళ్ళడమే తప్ప అంతకుమించి మీరు ఏం చేయలేరు. ఏంటండి? మోస్ట్ కామన్లీ మిస్పెల్డ్ వర్డ్స్ చూసుకోవాలి. we would better అది హ్యాడ్ అనమాట. హ్యాడ్ షార్ట్ ఫామ్ అది. we had షార్ట్ ఫామ్ డి. వుడ్ కి కూడా వల్ల డి ఉంది. we had better watch our step and not give him any excuse to harass us further.
ఓకేనా? మనకేం కావాలి? సినోనిమ్ కావాలి. అందులోనే ఏ పదాలకి అక్కడ సినోనిమ్ ఉందో చెప్పండి. అందులోనే ఏ పదానికి మనకి సినోనిమ్స్ ఉన్నాయి? కిందే ఉన్నాయి. బీట్రే. బీట్రే అంటే లక్ష్మి. చెప్పండి లక్ష్మి, బీట్రే అంటే ఏంటి? ఎవరైనా మిమ్మల్ని నమ్మించి మోసం చేశారా? వాళ్ళు మిమ్మల్ని బీట్రే చేసినట్లు లెక్క. బీట్రే అంటే నమ్మక ద్రోహం. మెసేజ్ వచ్చిందా? రిలేష్. నువ్వు కంగారుగా స్వీట్ తినేస్తావా? కొంచెం కొంచెం ఐస్ క్రీమ్ ఇలా కప్పులో నోట్లో పానీపూరి వేసుకున్నట్టు వేసుకుంటావా? స్పూను తింటావా? మీరు ఎప్పుడైనా కంగారుగా బిర్యానీ తింటారా? ఒక్కొక్క ముద్ద తింటూ ఆ బిర్యానీ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తారా? ఆస్వాదించడాన్ని ఏమంటాం? రిలిష్. రిలిష్ అంటే బాగా. సూద్ అంటే సూదులతో కూర్చడం కాదు. సూద్ అంటే చాలా సాఫ్ట్ గా అని. మ్యూజిక్ ఎప్పుడైనా వింటే మీకు నిద్రపోవాలి అనిపించిన పాట ఏదైనా ఉందా? అదేనేమో ఏదో ఉంది కదా. ఏదో మంచి మంచి పాటలు అంటే కొన్ని అనిపిస్తుంది. ఆహా, సూదింగ్ అనిపిస్తుంది. సూదింగ్ అంటే చాలా ప్లెజెంట్ గా, చాలా రిలాక్సింగ్ గా. లైఫ్ ఆఫ్ రామా ఏదో ఒకటి మీరు పాట వింటే మీకు పీస్ఫుల్ గా అనిపించిందా? సూదింగ్ అంటే అది. ఇంటిమిడేట్ చేయండి. టిమిడ్ అంటే భయంగా ఉండడం. టిమిడ్ అంటే టిమోరస్ అన్నా, టిమిడ్ అన్నా. ఇంటిమిడేట్ అంటే చెప్పింది చేయరా, ఇది ఇంటిమిడేట్. మిమ్మల్ని ఎవరైనా భయపెట్టో బెదిరించో ఏమైనా చేస్తే అదేంటి? ఇంటిమిడ్. నీ చెప్పింది నువ్వు చెయ్యి, ఇలా ఎవరైనా చేస్తే దట్స్ ఇంటిమిడేట్. బెదిరించడం, భయపెట్టడం ఇవన్నీ ఇంటిమిడేట్. ఇక్కడ ఏముంది? హెరాస్ ఉంది మనకి. అంటే టార్చర్ చేయడం, ఇబ్బంది పెట్టడం ఇలా. సో ఆన్సర్ దానికి సినోనిమ్ కావాలి కదా. సో ఆన్సర్ డి, ఇంటిమిడేట్. ఓకేనా? A short interesting story about a real person or event. పోయం అంటే మనకు తెలుసు. పోయంలో బేసిక్ గా ఎప్పుడు కూడా రైమింగ్ ఉంటది. ఓకేనా? ఓకే, స్టార్టింగ్ ఎండింగ్ అక్కడ ప్యాటర్న్ ఉంటది. కామన్ ప్యాటర్న్స్ ఇన్ పోయమ్స్, కామన్ రైమింగ్ ప్యాటర్న్ పోయమ్స్ అని కొట్టారంటే మీకు వచ్చేస్తుంది వెంటనే చాట్ జీపీటీలో. ఓకే, స్కెచ్ అంటే మీకు తెలుసు. నరేటివ్ అంటే మీ వర్షన్. ఇప్పుడు నా వర్షన్ లో సాయి ఒక అమాయకుడు, ఒక ఇన్నోసెంట్, చదువు తప్ప ఏమో తెలియదు. అదే అదే లక్ష్మి నరేటివ్ లో ఇంకోలా ఉండొచ్చు. అసలు నీ వర్షనే మారిపోవచ్చు. మీ అమ్మగారి వర్షన్ లో ఒకలా ఉండొచ్చు. ఇప్పుడు నా గురించి డిస్క్రైబ్ చేయాలి, నా వైఫ్ ని అడిగితే ఒకలా చెప్తారు, నా మదర్ ని అడిగితే ఒకలా చెప్తారు కదా. ఒక్కొక్కసారి సాధారణంగా రెండు మ్యాచ్ అవ్వవు. ఓకే, యానిక్డోట్ అంటే ఏంటో చెప్తాను చూడండి. యానిక్డోట్ ఏంటి? ఒకరోజు నేను గీతం కాలేజ్కి వెళ్ళాను. అక్కడ చాలా మంది స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నారు, కానీ అందులో ఒక వ్యక్తి చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడితే కనిపించారు నాకు. అసలు ఒక పిల్లాడిని మోటివేట్ చేస్తూ, నీ దగ్గర డబ్బులు లేవు అంతే కదా, పర్లేదులే నేను చూసుకుంటా, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, నువ్వు మంచి స్టూడెంట్ కదా, నీకెందుకు నేను హెల్ప్ చేస్తా కానీ మాట్లాడుతుంటే నా చెవిలో పడింది. ఎవర్రా బాబు, మరి ఈ రోజుల్లో కూడా ఇలా సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ముందుకెళ్ళి చూస్తే ఇంకెవరు, మన సురేష్ సార్. హలో అండి, నా పేరు శశి అని ఇంట్రడ్యూస్ చేసుకున్నా. హలో అండి, నా పేరు సురేష్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటే, మా ఇల్లు పక్కనే, ఇఫ్ యూ డోంట్ మైండ్ లంచ్కి రాగలరా ఈ రోజు అని అడిగాను. వీడియో నేను ఇంకెవరో తెలియకుండా లంచ్కి పిలిచి చేస్తాను అనుకున్నారు. సరే అని చెప్పి అలా మాట్లాడితే ఇంటికి వెళ్ళి లంచ్కి వెళ్ళాము, మాట్లాడుకున్నాము. అలా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేశాను, నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకున్నా. ఏదైనా ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్, అది ఇంట్రెస్టింగ్ అనేది మళ్ళీ సబ్జెక్ట్, అవతలోడు ఒపీనియన్ బట్టి అన్నమాట. ఎవరికైనా ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటూ అవతలలో అవునా అనేలా మనం ఇంట్రెస్ట్ కలిగేలా మనం మాట్లాడితే అదే యానిక్డోట్. ఒకరోజు నేను పెళ్లి చూపులకి వెళ్తే ఏమైంది తెలుసా అని మొదలెట్టగలను, మీరు అంతా చెప్పండి ఏమైంది అంటారు కదా, అది యానిక్డోట్ అనమాట. ఎనీథింగ్ దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ డజంట్ హ్యావ్ టు బి ఓన్లీ ఎ స్టోరీ అగైన్, బట్ అది రియల్ ఈవెంట్, రియల్ ఇన్సిడెంట్. సాధారణంగా పబ్లిక్ స్పీకర్స్ అందరూ స్పీచ్ ఎలా స్టార్ట్ చేస్తారు తెలుసా? వాళ్ళ లైఫ్ లో జరిగిన ఒక సంఘటనతో స్టార్ట్ చేస్తారు. అది విని మనందరం ఓకే ఇలా అయింది లైఫ్ లో అనుకుంటాం. అదే యానిక్డోట్ అనమాట. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? సి. ఓకే, షీఈస్ ప్రొఫిషియంట్ ఇన్ స్పీకింగ్ మెనీ లాంగ్వేజెస్. చూడండి, మోనో అంటే వన్, మోనోగామి అంటే ఒక్క పెళ్లి,
మోనో, మోనోలిథిక్ అంటే ఒక్క రాయ, ఒక స్టోన్ ని యూజ్ చేసుకుని దీన్ని తయారు చేస్తే మోనోలిథిక్. మల్టీలింగ్వల్, మల్టీ అంటే మెనీ. ఓకేనా, ఆన్సర్ దగ్గరలో ఉంది ఎందుకంటే పైన మెనీ అని ఇచ్చాడు. బైలింగ్వల్ అంటే రెండు, బై మీన్స్ టూ, యాజ్ ఇన్ బై చాంబర్, బై మీన్స్ టూ. హెట్రోలింగ్విస్టిక్, ఓకే ఓకే, హెట్రోలింగ్విస్టిక్ అంటే ఒకసారి చూస్తాను, బట్ సంథింగ్ దట్ ఇస్ రిలేటెడ్ టు లాంగ్వేజ్. హెట్రో అంటే ఒక పర్టికులర్ నెంబర్. ఇక్కడ ఆన్సర్ ఏంటి, మెనీ లాంగ్వేజెస్ అంటున్నాడు కాబట్టి ఆన్సర్ బి అవుద్ది, మల్టీలింగ్వల్. ఓకేనా, ఓకే. హెట్రో, హోమో ఇస్ సిమిలర్, హెట్రో ఇస్ డిఫరెంట్. సో హెట్రో లాంగ్వేజెస్ మాట్లాడగలిగితే హెట్రో లింగ్విస్టిక్ అనమాట. ఓకేనా, వన్ హూ స్పీక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్. థ్యాంక్ యూ సమీర్, సమీరా, థ్యాంక్ యూ. సో హెట్రో మీన్స్ డిఫరెంట్ యాజ్ ఇన్ homogeneity, heterogeneity. ఓకే, చూద్దామా. ఇప్పుడు రోడ్డు మీద మొన్న ఎవడో ఆపి అదేంటి నువ్వు ఇలా డ్రైవ్ చేస్తున్నావు అది ఇది అన్నాడు. నేను అరే బాబు నీతో ఆర్గ్యూ చేయడం నా టైం లేదు, చాలా చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి నాకు చూసుకోవడానికి, నన్ను వదిలే, పోలే నాదే తప్పలేదు సారీ అని చెప్పి వెళ్ళిపా. అప్పుడు నేను అడిగితే ఏం చెప్పొచ్చు అంటే ఐ హ్యావ్ ఎ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అనొచ్చు. మీకు గుర్తుందా నేను చెప్పుకున్నాం మనం ఇడియమ్స్ అంటే ఏంటి, ఇడియమ్స్ అంటే ఏంటి, ఇడియమ్స్ అంటే మీకు మీరు మన క్లాస్కి వచ్చారు రాదు నాకు గుర్తులేదు. ఇప్పుడు ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఉందని, మనం బాగా వర్షం పడుతుంది, ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఏంటి ఆ రోజు ఏం చెప్పుకున్నాం, రాలేదా మీరు క్లాస్ కి. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఇంగ్లీష్ కల్చర్ లో రైన్స్ అండ్ ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే విపరీతంగా వర్షం పడుతుందని. అప్పుడు ఇంకో ఐడియం చెప్పాను ఏంటి, బటర్ఫ్లైస్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ మై స్టమక్ అన్నాను. దాని మీనింగ్ ఏంటి, ఎలా అయితే మన కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి అంటామో వాళ్ళు ఆకలికి బటర్ఫ్లైస్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ మై స్టమక్ అంటారు. అఫ్ కోర్స్ టెన్స్ట్ కి నర్వస్ కూడా అది వాడతారు. ఫర్దర్ గా ముందుకెళ్తే ఇంకేం చెప్పా, ఐ నో యువర్ ఏబిసి అన్నా, ఐ నో యువర్ ఏబిసి అన్నా. ఏంటి ఐ నో యువర్ ఏబిసి అంటే ఐ నో యూ వెరీ వెల్ అని అర్థం, నాకు నీ గురించి బాగా తెలుసు అని అర్థం. ఇంకో ఐడియమ్స్ ఏంటి చెప్పాను ఆ రోజు, లయన్ షేర్ అన్నా, షీ హ్యాస్ లయన్ షేర్, ఈ హ్యాస్ ద లయన్ షేర్ అంటే జంగల్లో లయన్ హంట్ చేస్తే మేజర్ గా ఎక్కువ తినేది అదే, అది వదిలేస్తే మిగతా అనేది తింటాయి అన్నమాట. సో లయన్ షేర్ అంటే ఏంటి, మెజారిటీ అని అర్థం. ఇడియమ్స్ అంటే అసలు ఇడియో అంటేనే డిఫరెంట్ అని అర్థం. అలాగే మనకి ఇడియోసింక్రసీ, ఇడియోలెక్ట్, ఇడియట్, ఇడియం ఇలా వర్డ్స్ అన్ని ఓదర్ నుంచి వచ్చాయి. ఇడియో అంటేనే డిఫరెంట్ అని అర్థం అనమాట. సో లిటరల్ గా అక్షరాల్లో ఉన్న అర్థాన్ని తీసేసుకోకూడదు. యూ హ్యావ్ ఎ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అంటే ఏంటి అర్థం, నాకు ఏంటి అర్థం, నాకు ఇంకా పెద్ద పెద్ద వర్క్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. సో ఆన్సర్ ఏంటి, డి. ఓకేనా, నాకు ఇంకా బిగ్ బిగ్ వర్క్స్ ఉన్నాయి బాబు అని చెప్పడం అనమాట. మై బ్రదర్ పర్ఫార్మ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ ద క్లాసెస్ హెల్డ్ ఎస్టర్డే. తప్పేంటి, మీరందరూ బట్టి నా చాలా జాగ్రత్త వినండి. కాదు కాదు, ఎక్స్ట్రీమ్లీ అనేది గుడ్ ని డిస్క్రైబ్ చేస్తుంది. మీరందరూ నాకు చెప్పండి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి. ఇప్పుడు షీ ఈస్ క్విక్, అందరు నాతో పాటు రిపీట్ చేయండి. షీ ఈస్ క్విక్, షీ డ్రైవ్స్ క్విక్లీ. షీ ఈస్ క్విక్ అనేది యాడ్జెక్టివ్, షీ డ్రైవ్స్ క్విక్లీ యాడ్వర్బ్. తర్వాత చెప్పండి, షీ ఈస్ ఫాస్ట్, షీ డ్రైవ్స్, ఇంగ్లీష్ లో ఫాస్ట్ లేని పదం లేదు, పప్పులో కాలేశారు మీరు. పప్పులో కాలేశారు దీన్ని ఇంగ్లీష్ అలా చెప్తారు, మీరు పప్పులో కాలేశారు, మీరు పప్పులో కాలేశారంటే లెగ్గిన్ డాలా కాదు కాదు. యూ కాట్ ద స్టిక్ ఎట్ ద రాంగ్ ఎండ్, యూ కాట్ ద స్టిక్ ఎట్ ద రాంగ్ ఎండ్. క్యాచ్, కాట్ పట్టుకోవడం, యూ కాట్ ద స్టిక్ ఎట్ ద రాంగ్ ఎండ్. ఓకే, మళ్ళీ వెనక్కి వెళ్దాం. షీ స్మార్ట్, ఇప్పుడు చెప్పండి నాతో పాటు అందరూ, షీ ఈస్ స్మార్ట్, షీ ఆన్సర్స్ స్మార్ట్లీ. షీ స్మార్ట్, షీ ఆన్సర్స్ స్మార్ట్లీ. అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి, షీ ఈస్ గుడ్, షీ స్పీక్స్ గుడ్లీ లేదు ఇంగ్లీష్ లో, తిట్టేవారు కొట్టగలరు. షీ ఈస్ గుడ్, షీ స్పీక్స్, షీ స్పీక్స్,
షీ ఈస్ గుడ్, షీ స్పీక్స్. ఎవరైనా చెప్తారా గుడ్ కి యాడ్వర్బ్ ఏంటో? గుడ్, బెటర్, బెస్ట్. బట్ ఇంకోటి కూడా ఉంది సమీరా. షీ ఈస్ గుడ్, షీ స్పీక్స్, షీ స్పీక్స్ బెటర్ దెన్ అదర్స్ అంటాం, కానీ కంపేర్ టు లేకుండా చెప్పాలంటే నైస్లీ కాదు, డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది. డబ్ల్యూతో. డబ్ల్యూ. షీ ఈస్ గుడ్, షీ స్పీక్స్ వెల్. ఏంటండి? వెల్. వెరీ వెల్ కాదు, వెల్ అంతే. వెల్ నువ్వు చెప్పావు, అదే చెప్తున్నా. మై బ్రదర్ పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కాదండి, మై బ్రదర్స్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. బాగా వేరంటే మై బ్రదర్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్ బట్ మై బ్రదర్ పర్ఫార్మ్డ్ వెల్. ఒక అడ్జెక్టివ్ అయితే గుడ్, అడ్జెక్టివ్ అయితే his performance is good, he performed well. ఎలా అయితే క్విక్లీ. అవును అవును. ఎలా అయితే మీరు క్విక్లీ, స్మార్ట్లీ, ఓకే, బ్యూటిఫుల్లీ, డిఫరెంట్లీ అంటున్నారో, గుడ్ కాస్త ఏమవుతుంది? గుడ్లీ లేదు కాబట్టి ఇంగ్లీష్ లో వెల్ అవుతుంది. ఓకేనా? మై బ్రదర్ పర్ఫార్మ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వెల్ అనేది యాడ్వర్బ్. ఒక యాడ్వర్బ్ డిస్క్రైబ్ చేస్తూ మళ్ళా ఇంకొక యాడ్వర్బ్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా యాడ్వర్బ్ అని అంటారు ఇంగ్లీష్ లో. ఓకేనా? టాక్సిక్. మనకేం కావాలి? సినోనిమ్ కావాలి. లార్డ్. నాతో పాటు అందరూ చెప్పండి, లార్డ్ గట్టిగా. అప్లాడ్. లార్డ్, అప్లాడ్ రెండు చెప్పండి. లార్డ్, అప్లాడ్ అంటే అప్లాస్ తెలుసా? అప్లాస్ తెలీదా? నో ప్రాబ్లం. పోనీ లార్డ్ లో లార్డ్ తెలుసా? లార్డ్, ప్రైజ్ ద లార్డ్ తెలుసు కదా? ప్రైజ్ ద లార్డ్, అది గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్ గుర్తుపెట్టుకో. లార్డ్ అంటే పొగడ్డం. అప్లాడ్ అన్నా, లాడేటరీ అన్నా, లాడబుల్ అన్నా, లార్డ్ అంటే ప్రైజ్ అని అర్థం, పొగడతా. ప్రైజ్ ద లార్డ్ గుర్తుపెట్టుకో. లేదా నీకు అది కూడా వద్దా? LAUD. తినడానికి ఏదైనా స్వీట్ పేర్లు ఉంది అందులో. అందరూ తిరుపతి లడ్డుని పొగుడుతారు కదా తిని, అలా గుర్తుపెట్టుకో. లాడేటరీ అంటే పొగడదగ్గ. ల్యాంకీ అంటే సన్నగా పొడుగ్గా మన సంతోష్లా. లేతెల్ అంటే లేతెల్ అంటే అది లేతెల్ అంటే అది డెత్ కి రిలేటెడ్, అది చాలా డేంజరస్ అని. ఇట్ కెన్ టేక్ అవే లైఫ్. లేతెల్ అంటే చాలా డేంజరస్ అని అర్థం. లిసిట్ అంటే లీగల్ అని, ఇలిసిట్ అంటే ఇల్లీగల్ అని. ఈజీ కదా? లిసిట్ అంటే లీగల్, ఇలిసిట్ అంటే ఇల్లీగల్. లిసిట్ రిలేషన్షిప్, ఇలిసిట్ రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటున్నావా? లిసిట్ రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటారు ఎవరైనా? లిసిట్ లోనే ఉండాలనుకుంటారు కదా? ఇది సాయి గారు చూస్తా. లిసిట్ అంటే లీగల్, లిసిట్ అంటే ఇల్లీగల్. మనకేం కావాలి? టాక్సిక్ కి సినోనిమ్ కావాలి, అంటే ఒక నెగిటివ్ వర్డ్ కావాలి. లేతెల్ ఇస్ నెగిటివ్. ల్యాంకీ సంబంధం లేదు. లాడేటరీ అయితే ఆపోజిట్ అయిపోద్ది. ఆపోజిట్ అంటే ఐ మీన్ మనకి సినోనిమ్ అయితే కాదు. సో లేతెల్ ఒక్కటే వస్తుంది అనమాట. ఎ పర్సన్ హూ లైక్స్ టు ఆర్గ్యూ. చెప్పండి. రెటిసెంట్ అంటే ఎవరితో కలవకపోవడం. రెటిసెంట్ అంటే ఎక్కువగా మాట్లాడకపోవడం, జస్ట్ ఒక మూల ఉండడం, రిజర్వ్డ్ గా ఉండడం. కవర్డ్ అంటే మీకు తెలుసు. వొకాబులరీ వస్తే అన్ని వచ్చేసినట్టే. రీసెర్చ్ బేస్ చేసుకుని చెప్తాను. మీరు వర్డ్స్ రోజు చేయండి, ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అయిపోతారు. రెటిసెంట్ అంటే చాలా రిజర్వ్డ్ గా ఉండడం. కవర్డ్ అంటే విరేషియస్. ఇంగ్లీష్ లో VER అని వస్తే అది ట్రూత్ కి రిలేటెడ్. వర్డిక్ట్ అంటే ఏంటి? కోర్టులో వర్డిక్ట్ వస్తుందా? ఫైనల్ గా బయటకు వచ్చిన నిజం, అందుకే దాన్ని వర్డిక్ట్ అంటారు. అలాగే VER తో వచ్చినవన్నీ కూడా ట్రస్ట్. ఇది మనం వెరీ అంటామా? ఇట్స్ వెరీ ట్రూ అంటామా? వెరీ అంటేనే నిజమని అర్థం అనమాట. ఇప్పుడు విరేషియస్ అంటే ఏంటి తెలుసా? ట్రస్ట్ వర్తి. ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి, మన సాయి బయటకు వెళ్ళాడు, చిన్న యాక్షన్ చూసి ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడు? అరే బా, ఇద్దరు గుద్దుకున్నారు, ఒకడు 20 కిలోమీటర్లు గాలి ఎగిరేలు పడిపోయాడు, రక్తం అంతా రోడ్డు అంతా. అక్కడ యాక్చువల్ గా జరిగింది ఒక చిన్న పిల్లాడు సైకిల్ తొక్కితే ఇంకో చిన్న పిల్లాడిని గుద్దాడు. కానీ సాయి వచ్చి ఏం చెప్పాడు? అలా పెద్ద చేసి చెప్పాడు అనమాట. ఇప్పుడు జాగ్రత్త వినండి. వీరేషియస్ నరేషన్ అంటే ఉన్నది ఉన్నట్టుగా
చెప్పడం యాజ్ ఇట్ ఈజ్ గా. ఓకే, ఇప్పుడు సాయి ఏం చేశాడు, ఎగ్జాజరేట్ చేశాడు కదా, దానికి మిత్ అంటే అబద్ధం ఇంగ్లీష్ లో, మైథాలజీలో మిత్ ఉంది కదా, మేనియాక్ అంటే మ్యాడ్నెస్, మితో మేన్ అని ఇంగ్లీష్ లో వర్డ్ ఉంది. అంటే మనోడు ఎప్పుడు చూసింది పావులు అయితే చెప్పేది రూపాయి పాల, చాలా ఎక్కువ చేసి చెప్తాడు అనమాట అన్ని కూడా. ఓకే, ఎగ్జాజరేట్ చేస్తాడు బాగా, విరసింపుగా కాదు, చాలా డ్రామాటిక్ గా, చాలా ఇదిగా చెప్తారు వాడు. విరేషియస్ అంటే విరేషియస్ పీపుల్ ఆర్, వాళ్ళ అబద్ధం చెప్పు. ఒక మూవీ ఉందండి, ఆ మూవీ పేరు బజరంగి భాయిజాన్. అందులో ఒక పాకిస్తానీ అమ్మాయి తప్పడిపోయి ఇండియాలోకి వచ్చేస్తే మళ్ళీ తిరిగి పాకిస్తాన్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తా ఉంటాడు బజరంగి భాయిజాన్ అనే ఒక క్యారెక్టర్, సల్మాన్ ఖాన్ గారు. అతను ఎప్పుడు ఆ సినిమాలో అబద్ధం చెప్పడు, అబద్ధాన్ని చెప్పాల్సిన సందర్భంలో కూడా అబద్ధం చెప్పడు ఆయన. ఓకేనా, విరేషియస్ పీపుల్. ఓకేనా, సో కంటెన్షియస్ అంటే చెప్తుంచండి. కంటెండ్ అంటే ఆర్గ్యూ చేయడం, కంటెండ్ CONTEND, కంటెండ్ అంటే ఆర్గ్యూ చేయడం, కంటెన్షియస్ అంటే ఆర్గ్యుమెంట్ చేసే విధంగా ఉండడం అనమాట. లాస్ట్ లో TIOUS అంటే తత్వం అని అర్థం, తత్వం, తత్వం అని అర్థం. కంటెన్షియస్ అంటే ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేసేలా ఉండడం. మీకు ఇంతకుముందు సిన్స్ కి ఫర్ కి తేడా చెప్పాను, గుర్తుందా? గుర్తుందా? ఒక పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్, పీరియడ్ అయితే ఫర్. ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ 2 o'clock, ఫర్ 2 o'clock, సిన్స్ 2 o'clock అనమాట. ఎందుకంటే అది ఒక పాయింట్ ఆఫ్ టైం కాబట్టి, ప్రతి పాయింట్ ఆఫ్ టైం కి సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం కి ఫర్. ఏది నువ్వు చెప్పు సాయి, 3 years అంటే సిన్సా ఫర్రా? 3 years అనేది కరెక్షన్ ఆఫ్ టైం కదా. నెంబర్ నీకు ఎప్పుడు గుర్తుపెట్టుకో, 1 2 3 4 5 ఈ నెంబర్స్ కనిపిస్తాయి, నెంబర్ వినిపిస్తుంది నీకు, అది ఫర్. అదే ఇలా వస్తుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇలా వస్తే సిన్స్ వస్తుంది. ఇప్పుడు చెప్పు, 3 years, థర్డ్ మంత్ అంతే. సెకండ్ వీక్, వెరీ గుడ్. 2 hours, చెప్పాను నీకు, 1 2 3 4 నెంబర్స్ కనిపిస్తే ఫర్. అదే నెంబర్ పక్కన తోక అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్, TH గానీ ED గానీ పడిందంటే సిన్స్. పాయింట్ ఆఫ్ టైం కి సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం కి ఫర్. ఓకే, ఆమెను నేను చూసిన దగ్గర నుంచి నా బుర్ర పనిచేయట్లే, చూసిన దగ్గర నుంచి. సెంటెన్స్ చెప్పు ఇంగ్లీష్ లో. డాష్ ఐ సా హర్, ఫర్ ఐ సా హర్, సిన్స్ ఐ సా హర్? సిన్స్ ఐ సా హర్. సో గుర్తుపెట్టుకో, పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్. ఓకేనా, ఇప్పుడు చెప్తారా? ఆఫ్టర్ ద రీక్యాప్చర్ ఆఫ్ Toloing and the adjacent features, evacuating the enemy from the well-fortified position became a priority. Priority బానే ఉంది, well fortified అంటే బానే ఉంది స్పెల్లింగ్, రీక్యాప్చర్ బాగానే ఉంది, ఇది evacuating అండి, ఇది తప్పు. ఓకేనా, వెరీ గుడ్ సమీరా, కీప్ ఇట్ అప్. ఎవాక్యుయేటింగ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఎవరినైనా వెకేట్ చేసి వేరే దగ్గర తీసుకెళ్ళడం. వెకేట్ ఎలాగో ఎవాక్యుయేట్ అలాగే, వెకేట్ ఎవాక్యుయేట్. ఓకే, అడగండి, చిన్న డౌట్ వచ్చినా. నాకు తెలీదు మీరు ఏ లెవెల్లో ఉంటారో, సో మీరు అడిగితే నేను చెప్తా. లవ్లీ ట్యూన్స్ ఆర్ కంపోజ్డ్ బై డామినికా. మీరు నాకు చెప్పండి, ఆర్ అనేది ఏ టెన్స్? ప్రెసెంట్ టెన్స్. అక్కడ బై అని ఇచ్చేదంటే యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. మనకే వాయిస్ కావాలి? యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తేడా ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఇటు వస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 ప్లస్ సబ్జెక్ట్, ఇది కదా మనకు తెలిసింది. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి దానికి తీసుకెళ్ళాలంటే లవ్లీ ట్యూన్స్ ఆర్ కంపోజ్ బై డామినికా కదా. మన సెంటెన్స్ దేనితో స్టార్ట్ చేయాలి ఇప్పుడు? డామినికా తర్వాత ఏం కావాలి? యామీజర్ ఒకటి కావాలా, V1 కావాలా? ఎందుకు? మనకి యాక్టివ్ వాయిస్ కాబట్టి. ప్రెసెంట్ టెన్స్ లో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? గో, గోస్, టేక్, టేక్స్.
Present, simple present tense. Teach, teaches, fly, flies. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో సింగులర్ వస్తే వర్బ్ కి ఎప్పుడు ఏం రావాలండి? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో సింగులర్ వస్తే సో డామినికా కంపోజెస్. సో ఆన్సర్ ఏం అవ్వాలి? బి అవుతుంది. అంతేనా? విల్ కంపోజ్ ఎందుకు వస్తుంది? విల్ కంపోజ్ వస్తే ఫ్యూచర్ అయిపోద్ది. డియా డామినికా కంపోజెస్ లవ్లీ. వెరీ గుడ్ అండి. డి ఆన్సర్. డి. లవ్లీ ట్యూన్స్. ట్యూన్స్ లవ్లీ కాదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆర్డర్ అంతా చూసుకోవాలి. సో డామినికా కంపోజెస్ లవ్లీ ట్యూన్స్. డి ఆన్సర్. యూనిట్ ఆఫ్ వెయిట్ ఫర్ ప్రెషస్ స్టోన్స్ చాలా సింపుల్, మీ అందరికి తెలుసు. క్యారెట్, CARAT. ఏంటది? మనం 20 క్యారెట్స్ 30 క్యారెట్స్ అంటాం కదా. ఆల్ట్రూయిస్టిక్ అంటే సెల్ఫ్లెస్. ఆల్ట్రూయిస్టిక్ అంటే సెల్ఫిష్ గా కాకుండా అన్సెల్ఫిష్ గా, సెల్ఫ్లెస్ గా, నిస్వార్థంగా. ఆల్ట్రూయిస్టిక్ అంటే నిస్వార్థంగా. సో ఉన్న ABCDలో నిస్వార్థంగా అనేది ఏంటి? గెస్ చేయండి అందరూ, ఒక నిమిషం టైం తీసుకొని. ABCDలో నిస్వార్థంగా అంటే ఏంటి? ఏనా, బీనా, సీనా, డీనా? ఏది? ఆల్ట్రూయిస్టిక్. అది అండర్లైన్ చేసింది ఆల్ ట్రూ. ఇలా గుర్తుపెట్టుకో, ఆల్ ట్రూ ఇస్టిక్. ఆల్ట్రూయిస్టిక్ అంటే నిస్వార్థంగా. మనం ఏదైనా పని నిస్వార్థంగా చేయడం కష్టమే ఈ రోజుల్లో. అలా చేస్తే ఆల్ట్రూయిస్టిక్. వెరీ గుడ్. ఫిల్ అంటే లవ్. థ్రోప్ అంటే మ్యాన్ కైండ్. మనుషుల్ని ప్రేమించే విధంగా, మనుషులకి సహాయపడే విధంగా ఉంటే ఫిలాంథ్రోపిక్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఫిలాంథ్రోపిస్ట్ అంటారు మనుషుల్ని, అదే చారిటీ అది చేస్తే ఫిలాంథ్రోపిక్ అంటారు అన్నమాట. ఓకే, చూస్తారా ఫాస్ట్ గా అందరూ? ఒక 1 minute దీన్ని చదివి మీకు ఏమర్థమైందో చెప్పండి. ఓకేనా? చదివారా? అసలు ఏముందో చూద్దాం ఇప్పుడు. దెర్ ఇస్ అ సేయింగ్ అంటే ఒక ప్రోబ్ కొటేషన్ అలాంటిది. ఏంటంట? ద కమింగ్ ఈవెంట్స్ కాస్ట్ దేర్ షాడోస్ బిఫోర్. అంటే ఏంటి? వర్షం పడబోతుందని మనకి ఎలా తెలుస్తుంది? వర్షం పడబోతుందని మనకి ఎలా తెలుస్తుంది? వర్షం పడబోతుందని మనకి ఎలా తెలుస్తుంది? క్లౌడ్స్ వస్తాయి కదా. మనకు చెప్పడానికి ట్రై చేస్తాను, నాకు అవ్వట్లేదు. వర్షం పడుతుంది. అలాగే మనకి ఏదైనా బ్యాడ్ జరగబోతుందని ముందు తెలుస్తా ఉంటది కొంచెం. ఓకే, ఉదాహరణకి ఎక్కడో ఏదో ఊర్లో అంట అక్కడున్న పక్షులన్నీ ఎగిరి పారిపోయంట. ఏంటా అనుకున్నారంట. అనుకుంటే ఆ తర్వాత రోజు అక్కడ పెద్ద యూనో ఎర్త్ క్వేక్ లా వచ్చిందంట. అలాగే చాలా చేపలు ఒక ప్లేస్ నుంచి, ఫిష్ చాలా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళిపోతున్నాయంట. అక్కడి నుంచి 1 week 10 days తర్వాత ఏమైందంటే సునామీ వచ్చిందంట అక్కడ. సో అలాగే చాలా యానిమల్స్ కానీ లేకపోతే చాలా మందికి కానీ
నెక్స్ట్ ఏం రాబోతుందో తెలిసిపోద్దంట. అది ఫస్ట్ సెంటెన్స్. దర్ ఇస్ అ సేయింగ్ దట్ కమింగ్ ఈవెంట్స్ కాస్ట్ దేర్ షాడో బిఫోర్, అంటే చెడు జరగబోతుంటే మనకు ముందే తెలుస్తుందంట. తర్వాత ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్లీ ట్రూ, ఆ తర్వాత దాన్ని కాంట్రడిక్ట్ చేస్తే ఇంకో పాయింట్ చెప్పాడు ఏంటి, కానీ అది ప్రతిసారి నిజం అవ్వాల్సిన అవసరం లేదు, అంటే చెడు జరగకముందు ప్రతిసారి హింట్ రావాలి అని రూల్ అయితే లేదు అని చెప్పాడు అనమాట. సంథింగ్ కెన్ హ్యాపెన్ విత్ ఇన్ సెకండ్స్ అండ్ వన్ మే నాట్ డాష్ ఇట్, అంటే ఒక్కొక్కసారి హింట్ రాకుండానే బ్యాడ్ జరిగిపోవచ్చు అని చెప్పాడు. తర్వాత ఏంటి, డాష్ సమ్ ఇన్స్టెన్సెస్ షో దట్ ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ సర్టన్ సైన్స్ హావ్ గాన్ రాంగ్. ఓకే, కొన్ని ఏదైతే ఆల్రెడీ కొన్ని సైన్స్ వచ్చాయంట, బట్ అనుకున్నట్టు రాలేదంట. అంటే ఒక పక్షులు ఎగిరిపోయి యానిమల్స్ కూడా అక్కడి నుంచి పారిపోయి చేపలు కూడా వెళ్ళిపోయి, కానీ ఏ సునామీ రాలేదు, ఏ భూకంపం కూడా రాలేదు అనమాట. అంటే అన్నిసార్లు కూడా సైన్ వస్తుందని లేదు, అలాగని సైన్ వచ్చినప్పుడు కూడా ప్రతిసారి జరుగుతుందని లేదు. ఓకే, పీపుల్ జనరల్లీ సే దట్ న్యాచురల్ కెలామిటీస్ కెన్ బి ప్రిడిక్టెడ్ బై అబ్జర్వింగ్ ద యానిమల్స్. అసలు యానిమల్స్ బిహేవియర్ చూస్తే మనకి నెక్స్ట్ ఏ సునామీయా లేకపోతే ఎర్త్ క్వేకా ఏం వస్తే ముందే చెప్పేయచ్చు కొంతవరకు అంటున్నాడు అనమాట అని. బట్ వాట్ ఇఫ్ యానిమల్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిజీజ్ అండ్ డోంట్ షో అప్ ఎనీ సైన్స్ బిఫోర్ ద ఈవెంట్ హ్యాపెన్స్. నువ్వు చూస్తున్న ఏ పర్టికులర్ యానిమల్స్ అయితే ఉన్నాయో అవి ఆ సునామీ ముందో దేని ముందో అవి గనక ప్రిడిక్ట్ చేయలేకపోతే, వాటికి హెల్త్ బాగాలేదు, ఆ రోజు జలుబో దగ్గో జ్వరమో ఏదో వచ్చింది అవి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో దే మే ఫెయిల్ టు మేక్ పెక్యులర్ సౌండ్స్ అండ్ యాక్షన్స్ బిఫోర్ ద ఈవెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. సో ఒకసారి అలా జరగకపోవచ్చు. డాష్ సమ్ అన్యాచురల్ కెలామిటీస్ దట్ ఆర్ లైక్లీ టు అపియర్ మే ఫోర్కాస్ట్ ద షాడోస్ బై సమ్ బ్యాడ్ ఓమెన్స్. ఓకే, కొన్నిసార్లు అదే అంటున్నాడు వాడు, కొన్నిసార్లు ప్రిడిక్ట్ చేయగలుగుతా, కొన్నిసార్లు ప్రిడిక్ట్ చేయలేము అంటున్నాడు. We should not completely cancel out the possibilities that animals can sense. ఏదైతే కొంతవరకు అయితే అది నిజమే, పూర్తిగా కొట్టిపడేయడానికి లేదు. అసలు మొత్తం థీమ్ ఏంటి, ఒక కెలామిటీ జరగక ముందు యానిమల్స్ ప్రిడిక్ట్ చేయగలవా చేయలేవా, కొంతవరకు అయితే చేయగలవు, ప్రతిసారి చేయలేవు అని చెప్పి ఫైనల్ కంక్లూషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్కటి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, కాంట్రడిక్ట్ చేస్తున్నారు కాబట్టి మన ఆన్సర్ ఏమవచ్చు, కాంట్రడిక్ట్ చేస్తున్నాడు కాబట్టి, ఫస్ట్ చెప్పిన దాన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఏం రావాలి, హవెవర్ రావాలి. కాంట్రడిక్ట్ చేస్తున్నాడు కాబట్టి. ఫర్దర్ మోర్ సపోర్ట్ చేస్తే, మోర్ ఓవర్ అంటే ఉన్నదానికి అదనపుకి ఏదైనా యాడ్ చేస్తే, దేర్ ఫోర్ అంటే ఫైనల్ గా కంక్లూజన్ డ్రా చేస్తే, కానీ మనకి కాంట్రడిక్షన్ చెప్తున్నాడు కాబట్టి ఆన్సర్ హవెవర్ అనమాట. ఓకేనా, తర్వాత సెలెక్ట్ ద మోస్ట్ అప్రూవ్డ్ ఆప్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. లీగలైజ్, ఫోర్సీ, క్విసిన్ అంటే క్యాన్సిల్, ఎఫెక్ట్. ఏమంటున్నాడు నెక్స్ట్ ఆప్షన్ లో, సంథింగ్ కెన్ హ్యాపెన్ విదిన్ ఎ సెకండ్, అంటే కొన్నిసార్లు ఇమీడియట్ గా అయిపోద్దంట. మనకి ఆ హింట్ కనబడక ముందే, మనకి ఆ ఏదైనా చెడు సంకేతం కనబడక ముందే అయిపోద్దంట. అప్పుడు ఆన్సర్ ఏంటవుతుంది, 4C. 4C అంటే ముందుగానే చూడడం అనమాట. ఇదంతా దేనికోసం మాట్లాడుతున్నాడు, చెడు జరగక ముందు మనకు వచ్చే హింట్ కోసం కదా. తర్వాత ఏమన్నాడు చూద్దామా. హవెవర్ అయింది, ఆగండి, ఫస్ట్ హవెవర్ అయింది, తర్వాత 4C అయింది. ఇప్పుడు దేర్ ఫోర్ మోర్ ఓవర్ నెవర్తెలెస్ హవర్లెస్, హవెవర్, దేర్ ఫోర్ మోర్ ఓవర్ నెవర్తెలెస్ హవెవర్. ఎక్కడున్నాం మనం, మూడోది. డాష్ సమ్ ఇన్స్టెన్సెస్ హావ్ షోన్ ది ప్రెడిక్షన్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ సైన్స్ హావ్ గాన్ రాంగ్. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలి మనం, ఫస్ట్ ఏం చెప్పాం, హవెవర్, తర్వాత 4C, తర్వాత డాష్ సమ్ ఇన్స్టెన్సెస్ షో ది ప్రెడిక్షన్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ సైన్స్ హావ్ గాన్ రాంగ్. పీపుల్ జనరల్లీ సే దట్. ఇదేనా, therefore, moreover, nevertheless, however. ఏమొస్తుంది ఆన్సర్ చెప్తారా? Moreover, some instances show the predictions based on certain signs have gone wrong. ఓకే, అదొక్కటి హోల్డ్ లో పెడుతున్నాను. మోరోవర్ ప్రస్తుతానికి ఓకే అనుకుందాం, ఓవరాల్ గా అయ్యాక మళ్ళీ లాస్ట్ కి చూద్దాం. People generally say that natural calamities can be predicted by observing the animals, but what if animals are from disease? The events they may fail to take peculiar sounds or actions about the events which are going to take place. Dash some unnatural calamities that are likely to appear may forecast the shadows.
but some bad omens, by some bad omens. Okay, fourth one ఏమవుతుంది? ఫోర్త్ వన్ మనం ఉన్నదానికే అదనపుగా ఇంకోటి యాడ్ చేస్తున్నాడు కాబట్టి చూడండి, బిసైడ్స్ సెకండ్లీ వదిలేయండి, అసలు రానే రాదు ఇక్కడ. దేర్ ఫోర్ డిస్పైట్ అంటే అయినప్పటికీ కూడా, కాంట్రాస్ట్ ఏమీ తేట్లేదు, ఉన్నదాన్నే సపోర్ట్ చేస్తున్నాడు. జాగ్రత్త చూడండి, ఫోర్త్ వన్ కి అక్కడ ఉన్నదాన్నే సపోర్ట్ చేస్తున్నాడు. ఏది? అదిగో విచ్ ఇస్. ఓకే, ఇక్కడ చూడండి, దే మే ఫెయిల్ టు మేక్ పెక్యులియర్ సౌండ్స్ అండ్ యాక్షన్స్ బట్ ద ఈవెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. ఓకే, దే మే ఫెయిల్. ఒకసారి ఫోర్త్ వన్ అందరు చూడండి, ఏం రావచ్చు? దే మే ఫెయిల్ టు మేక్ పెక్యులియర్ సౌండ్స్ ఆర్ యాక్షన్స్ అబౌట్ ద ఈవెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. లేదు, మన కాంట్రాస్ట్ వస్తుంది, కాంట్రాస్ట్ వస్తుంది. మీకు ఆన్సర్ కీలో తప్పించుండొచ్చేమో, మన కాంట్రాస్ట్ వస్తుంది. మనకి చూడండి, సేమ్ రావట్లేదు. ఇది చదవండి అందరూ. దే మే ఫెయిల్డ్, ఏవి? సైన్స్, టు మేక్ పెక్యులియర్ సౌండ్స్. యానిమల్స్ అంట పెక్యులియర్ సౌండ్స్ చేయలేకపోవచ్చు యాక్చువల్లీ. ఈవెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. ఓకే, ఒకసారి ఇక్కడి నుంచి జాగ్రత్తగా అందరూ నా కోసం ఒకసారి చదవండి ఇక్కడి నుంచి. But what if animals are suffering from some diseases and don't show any signs before the event appears? ఓకేనా? అంటే సునామీ రాకముందు యానిమల్ మనకి ఎలాంటి సౌండ్ చేయట్లేదంట. దే మే ఫెయిల్ టు మేక్ peculiar sounds or actions about the events which are going to take place. Okay, అలాగే some unnatural calamities that are likely to appear may forecast their shadows by some bad omens. ఓకే, ఓకే, ఇది కూడా చూద్దాం. ఈ రెండు హోల్డ్ లో పెట్టాను. ఇప్పుడు దీని ఆన్సర్ చెప్పండి నాకు. డాష్ వి షుడ్ నాట్. ఫైనల్ కంక్లూషన్ ఇక్కడ ఇస్తున్నాడు. ఫైనల్ గా ఏమంటున్నాడు చెప్పండి. ఫిఫ్త్ వన్ కి వాడు ఫైనల్ కంక్లూజన్ చెప్తున్నాడు కాబట్టి ఏదైనా జరగచ్చు అంటున్నాడు కాబట్టి ఫైనల్ కంక్లూజన్ కాబట్టి మనకి ఏమొస్తుంది? ఫైనల్ కంక్లూజన్ కాబట్టి అక్కడ దేర్ ఫోర్ వస్తుంది అనమాట. దేర్ ఫోర్ వి షుడ్ నాట్ కంప్లీట్లీ క్యాన్సిల్. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు అందరూ చెప్పండి, ఫస్ట్ ఏం పెట్టారు? however. ఓకేనా? రెండోది ఏం చెప్పండి? foresee. moreover కాదు. some instances show the predictions based on certain signs have gone wrong. థర్డ్ వన్ కదా, ఇగో therefore moreover nonetheless however. ఏం రావాలి? ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, మనకి ఏ ఇండికేషన్ లేకుండా రావచ్చు. ఓకే, ఇక్కడ ఏమన్నాడు చెప్పండి అందరూ, నాకు వస్తుంది దీని అర్థం చెప్పండి తెలుగులో. సంథింగ్ కెన్ హ్యాపెన్ విత్ ఇన్ ఎ సెకండ్ అండ్ వన్ మే నాట్ ఫోర్స్ ఇట్. మనకు తెలియకపోవచ్చు. ఇక్కడ మోర్ ఓవర్ some instances show the predictions based on certain signs have gone wrong. మనం చూడలేము, కొన్ని చూసినవి కూడా తప్పు వెళ్తాయి అంటున్నాడు. తర్వాత ఏంటి? people generally say that natural calamities can be predicted by observing the animals. people generally say that natural calamities, ఇక్కడ ఏమన్నాడు? natural. Okay, people say that natural calamities can be predicted by observing the animals, but what if the animals are suffering from some reason don't show any signs before the events? They may fail to make peculiar sounds or actions before the events which are going to take place. Besides, some unnatural calamities that are likely to appear may forecast the shadows some bad events. What about the fourth one? ఇప్పుడు చూడండి, అన్నీ ఓకే కదా మీకు ఇప్పుడు దాకా? అది ఎలా తేవాలి?
ఇప్పుడు ఎక్కడున్నావు? ఇదే కదా. బిసైడ్స్ సెకండ్లీ దేర్ ఫర్ డిస్పైట్. బిసైడ్స్ సెకండ్లీ క్వశ్చన్ దేర్ ఫర్ కంక్లూజన్. సో డిస్పైట్ బిసైడ్స్ ఎన్నోది మనం మాట్లాడుకుంటాం? ఫోర్త్ వన్. మిగిలిపోయినవి ఏంటంటే డిస్పైట్ డిస్పైట్ బిసైడ్స్ తప్ప మిగతాది ఏవి సూట్ అవ్వవు ఇంకా ఈ ఆన్సర్స్. ఓకే, సో మనం అలా చూసుకొని ఓవరాల్ మీనింగ్ అర్థం చేసుకొని లాజికల్ గా ఏం ఫిట్ అవుతుందో పెట్టుకోవడం. ఓకేనా? వీఆర్ డన్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్.